చూసుకుంటూ వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్య నిర్మాణం కోసమే మనం సంఘంగా లేకపోతే సంఘ నాయకులు కష్టపడేదైనా, సంఘ నాయకులు నిర్మించేదైనా, మనందరం కలిసి కట్టేదైనా సరే దేవుని రాజ్యము అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ రాజ్యమును స్థాపించడం కోసం వారి వారి ఇల్లు, వారి వారి వాకిళ్ళు, వారి వారి దేశాలు, సంస్కృతులు విడిచిపెట్టి వచ్చినటువంటి మన మిషనరీ తల్లిదండ్రులు ఎవరైతే మనల్ని వాక్యానుసారంగా వాక్యమును మన జీవితాల్లో విత్తి కన్నారో అలాంటి వారి గురించి మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మరి వారి పేర్లు అంటే ఫలానా వ్యక్తి ఫలానా చేశాడు, ఫలానా వ్యక్తి ఫలానా చేశాడు అన్న బయోగ్రఫీ లాగా మనం చూసుకోవట్లేదు. కానీ సమాజంలో వచ్చిన మార్పు వెనుక ఆ సమాజం చేసినటువంటి పనిని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విషయాన్ని దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మిషనరీలు అనంటే ఎవరు అని అనుకున్నప్పుడు మనం కొన్నిసార్లు అందరూ కాకపోయినా కొంతమంది ఏదో ఒక మతపరమైనటువంటి సంస్థకు చెందిన వాళ్ళు వచ్చి వారి మతానికి సంబంధించినటువంటి విషయాలు నేర్పించి వెళతారు అని అనుకుంటాం. కానీ నిజానికి మిషనరీ అన్నవాడు ఏదో ఇచ్చిన విషయాల్లో మనకు వచ్చి మన జీవితాలను మనం ఏదో దాన్ని ఏమంటారు, మన దగ్గర అన్ని సంపాదించుకుని వెళ్తాడు అనేది కాదు. అలా కాకుండా మనము ప్రభు కోసం నిలబడటం కోసం వారు చేసినటువంటి పని పాటలు, వారు విత్తినటువంటి విత్తనములు అన్న విషయాన్ని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. కలువరి కీర్తనల పుస్తకం 23వ అధ్యాయంలో ఎలా ఉంటుంది అంటే, జాగ్రత్తగా వినండి. ఇది మీ బైబిల్లో ఉంటుందో లేదో తెలియదు, కానీ కలువరి కీర్తనల పుస్తకంలో ఇలా ఉంటుంది. డాష్ నా కాపరి, నాకు ఏమీ తెలియదు, పచ్చనొట్ల కోసం ఆయన నన్ను పీడిస్తుంటాడు, శాంతికరమైన శాపములతో నన్ను హింసిస్తూ ఉంటాడు, నా ధనమునకు ఆయన కనిపెట్టుకో ఉంటాడు, నా దశమ భాగమును బట్టి నూనె బాటిళ్లతో నన్ను వంచుతూ ఉంటాడు, కాజేసిన భూముల్లో ఆయన నివసించును కనుక ఏ అపాయానికి భయపడు, బౌన్సర్లు ఆయనకు తోడైంది, నీ క్రెడిట్ కార్డులు పేటిఎం ఆయన ఆదరించు, స్మార్ట్ ఫోన్లో సెల్ఫీల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచు, ఎపిసోడ్ స్పాన్సర్షిప్తో నా తల ముంచి ఉన్నావు, నా జేబు ఖాళీ అయి ఉన్నది. ఏంటి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. నేను బ్రతుకు దినములన్నీ డాష్ శాపములే నా వెంట వచ్చును, అయినా సరే చిరకాలము డాష్ టెంపుల్లో కుకట్పల్లిలోనే నివాసం చేయను. ఇది ఈరోజు మనకున్నటువంటి కలువరి కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయం. అయితే దీనికి ఒక దాన్ని ఏమంటారు, వ్యాపార ప్రకటన కూడా ఉంది, లేదా వాణిజ్య ప్రకటన. ఈ కలువరి కీర్తనల ఈ అధ్యాయము MP3 రూపంలో కూడా మీకు లభిస్తుంది. దీని వల్ల కేవలం ₹5. అయితే ఈ ₹5 ఉన్నటువంటి MP3 మీరు ₹9,999 ఉన్న స్మార్ట్ ఫోన్లో మాత్రమే దైవజనుడు చేతుల నుంచి ప్రార్థించి ఇస్తాడు. అది మీరు కొనుక్కోగలరు. మా టెంపుల్లో ఉన్న ప్రత్యేకమైన స్టాల్లో మాత్రమే దొరుకుతుంది. ఇంకొక బంపర్ ఆఫర్ మీకు ఏంటి అని అంటే, ఆ స్మార్ట్ ఫోన్లో ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి చెవులలో పెట్టుకోవడానికి కొన్ని ఇయర్ ఫోన్స్ ఇస్తాడు. ఆ ఇయర్ ఫోన్స్ మీకు ఇచ్చేటప్పుడు 50% డిస్కౌంట్ సెల్ఫీకి కూడా ఉంటుంది. సెల్ఫీకి 50% డిస్కౌంట్. కేవలం ₹10,000 మీరు మా ప్రోగ్రామ్కి ఇస్తే చాలు, 50% డిస్కౌంట్తో మీకు ఫోటో కూడా ఇస్తాం. ఇది మిషనరీ కాదు, ఇది మిషనరీ కాదు. పొరపాటున అలాంటిది మిషనరీ అని అనుకుండేది. మిషనరీ అంటే దేవుని రాజ్యమును స్థాపించడానికి, దేవుని యొక్క చిత్తమును తెలుసుకుని పనిచేయటానికి వచ్చినటువంటి వ్యక్తి, తన జీవితాన్ని పానార్పణముగా పోసే వ్యక్తి, అవతలి వారి జీవితాలను పిండుకొని తీసే వ్యక్తి కాదు. దేవుని ప్రజలను నిర్మించడానికి వచ్చినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ప్రజల స్థితిగతులలో పాలిభాగస్తుడై ఉండి వారి జీవితాలలో పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తి. ఆ పెట్టుబడి వాక్య రూపంలోను, సమయ రూపంలోను, కౌన్సిలింగ్ రూపంలోను, వారితో కలిసి జీవించే విధానంలోనూ కనిపిస్తుంది. న్యాయాచరణను,
కనికరమును ప్రేమిస్తూ దీన మనస్సును కలిగి జీవించే జీవితం మిషనరీల వ్యక్తిగత జీవితం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మనందలి ఆనందం అన్నది మిషనరీల వ్యక్తిగత పరిచర్యలో ప్రధానంగా కేంద్రమై కనిపిస్తుంది. అటువంటి పరిచర్య ఉన్న వారిని మనము మిషనరీలు అని పిలుస్తాం. మిషనరీలు ఈ దేశానికి ఎప్పుడు వచ్చారు అని ఆలోచిస్తే క్రీస్తు పూర్వము రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఏకేశ్వరవాదమును ప్రకటించినటువంటి ఎంతోమంది యూదులు ఈ భారతదేశంలోని కచ్ ప్రాంతము, కరాచీ ప్రాంతము, బొంబాయి ప్రాంతము, అలాగే ఇప్పుడున్నటువంటి తరంగపట్నం ప్రాంతము, మలబార్ ప్రాంతము అంటే ఇప్పుడున్నటువంటి కేరళ ప్రాంతం, ఈ ప్రాంతాలలో ఏకేశ్వరవాదమును ప్రకటించినటువంటి యూదా సముదాయము ఇక్కడ బస చేసినట్లు మనం చూస్తాం. ఎందుకు అంటే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 10 అధ్యాయాల సమయం ఉన్నప్పటిలో చూడండి, ఈ ప్రాంతము నుండి దీన్ని ఓఫీరు అని పిలిచారు. ఓఫీరు అనగానే కొంతమంది చాలా బ్రైట్ ఫేసెస్ పెట్టారు. నేను ఆ ఓఫీరు గురించి మాట్లాడట్లేదు, రైట్? నేను కేవలం భారతదేశాన్ని ఏ ఓఫీరుగా పిలిచారో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓఫీరు అన్నటువంటి ఈ ప్రాంతం నుంచి బంగారును, కోతులను, నెమళ్లను, అలాగే మసాలాలు, ఏ మసాలాలు అని అంటే దాల్చిని చెక్క, గోల్మిర్చి అని అంటే కాదు, గోల్మిర్చి అంటే మిరియాలు, ఇలాంటి వాటిని దిగుమతి చేసుకున్నట్లుగా సొలొమోను రాజు చెబుతాడు. అవి లభించేది కేవలం మన దేశంలో మాత్రమే, ఇంకెక్కడా లభించవు. అందుకనే భారతదేశాన్ని తర్వాత వారి దేశం నుంచి మన దేశానికి 30 రోజుల ఓడ ప్రయాణంలో జరుగుతుంది అని రాసి పెట్టినట్లుగా మనకు ఈ ఓపీరు మాత్రమే ఆ 30 రోజుల దూరంలో ఉంది అన్నది హిస్టోరియన్స్ చెప్పేటటువంటి సత్యం. ఆ విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. సో వాస్కో డి గామా 1500లో వచ్చాడు. 1605లో భారతీయ పద్ధతుల్లోనే సేవ చేయడానికి రాబర్ట్ డి నోబెలి గారు ఇక్కడికి వచ్చి ఆయన కూడా బొట్లెట్టేసుకుని ఆయన కూడా దాన్ని ఏమంటారు దోవతులు కట్టుకొని పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కూడా రోమన్ క్యాథలిక్ సంఘాలకు చెందినటువంటి క్రైస్తవ మిషనరీ పద్ధతిని పాటించారు. ఆ తరువాత ప్రొటెస్టెంట్ మిషనరీ 1698 నుంచి మొదలు పెడితే సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియన్ నాలెడ్జ్, SPCK అంటారు దీన్ని. SPCK వారు ఆ తర్వాత SPG వాళ్ళు అంటే సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ గాస్పెల్ అనేవారు రావటం జరిగింది. ఆ తర్వాత జర్మనీ లూథర్ సంఘాలకు చెందినటువంటి డెన్మార్క్ రాజు సహాయంతో పంపినటువంటి బర్తలోమే జీగన్బాల్గ్ గారు రావటం, 1706లో వారు ఇక్కడికి రావటం, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఈ దేశానికి వచ్చి వారు సెట్ అవ్వటం మనం చూస్తాం. అయితే ఇంతకుముందు నవీన్ చెప్పినట్లుగా వారు వచ్చినప్పుడు వారికి ఏమి రెడ్ కార్పెట్లు పరిచి పూలదండలు వేసి చప్పట్లు కొట్టి వారిని ఏమి ఆహ్వానించుకున్న దాఖలాలు ఏమీ లేవు. విజయనగర సంస్థానాధీశులు ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు వెంకటగిరి అన్నటువంటి ప్రాంతం నుంచి మా ప్రాంతానికి వచ్చి మీరు మిషనరీ సేవలు అందించండి అని అప్పుడున్నటువంటి చర్చ్ సముదాయానికి ఒక లేఖ రాసుకున్నారు. ఆ లేఖ రాసుకున్నటువంటి ఆ లేఖను ఆధారంగా చేసుకునే మిషనరీ సముదాయం మొట్టమొదటిసారిగా తెలుగు మాట్లాడేటటువంటి ప్రజల మధ్యకు అంటే ఇప్పుడున్నటువంటి తిరుపతి మరియు వెంకటగిరి ప్రాంతానికి మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీ సంస్థలు రావటం, అక్కడి నుంచి వారి పరిచర్యను మొదలుపెట్టిన తర్వాత బళ్ళారి ప్రాంతానికి వెళ్ళటం, బళ్ళారి నుంచి తిరుపతి మధ్యలో ఉన్నటువంటి కడప, కర్నూలు, నొస్సెము మొదలగు ప్రాంతాల్లో వాళ్ళ పరిచర్య చేయటం మనం చూస్తాం. ఇది ఒక చరిత్ర. అలాగే ఈ ప్రాంతానికి చిక్కోలు ప్రాంతం, ఆ రోజుల్లో శ్రీకాకుళాన్ని సికోల్ అని పిలిచేవాళ్ళు. ఈ ప్రాంతానికి 1700 చిల్లరలో శ్రీరాంపూర్ ట్రయో అనంటే మార్ష్మన్ గారు, కేరీ గారు, ఈ ముగ్గురు కలిసి పంపించినటువంటి వారిలో 2 మిషనరీలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి రావడం, ఆ తర్వాత బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు కలిసి పని చేయటం, ఈ ప్రాంతంలో వారి కటక్ను ఆధారంగా చేసుకుని కటక్ తర్వాత బరంపూర్ను ఆధారం చేసుకుని చిక్కోలు ప్రాంతము, ఆ తర్వాత విశాఖపట్నం ప్రాంతం వరకు వారు విస్తరించడం మనం చూస్తాం. అయితే ఇలా విస్తరించిన సమయం అన్నింటిలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి పనిచేసే వారిని చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్లకు పర్మిట్లు ఉండేవి కాదు, వాళ్లకు వీసాలు ఉండేవి కాదు. వీసాలు ఉండకపోయినప్పటికీ చాలా కష్టపడి ఈ ప్రాంతంలో వారు పనిచేశారు. 1793లో మొదలైతే 1833 వరకు వాళ్ళు ఇదే దొంగచాటున చేసినటువంటి పరిచర్యనే మనం చూస్తాం. ఆ రోజుల్లో ఏలినటువంటి ప్రభుత్వాలుగా ఉన్నటువంటి వాళ్ళు సర్ జాన్ షోర్ గారు, మార్కస్ వెలెస్లీ గారు,
ఆల్కాన్ వాలిస్ గారు, సర్ జాన్ బార్లో గారు, లార్డ్ మింటో, లార్డ్ మోయిరా, తర్వాత జాన్ యాడమ్, లార్డ్ ఆమ్రెస్ట్, లార్డ్ విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ 35లో ముగిస్తే 33లో ద చార్టర్ ఆఫ్ మిషనరీస్ అన్నది మొదలైంది. ఈ చార్టర్ ఆఫ్ మిషనరీస్ అన్నది మొదలైనప్పుడు ఫ్రీగా మిషనరీలు ఈ దేశానికి రావటానికి, ఇక్కడ పరిచర్య చేయటానికి వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇలా జరగటానికి చాలా ఈజీగా జరిగిపోయింది అని అనుకోకండి. ఇలా జరగటానికి లండన్లో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ కామన్స్లో నిలబడుకుని మాట్లాడటానికి క్రైస్తవ మిషనరీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా లార్డ్ వెలెస్లీ గారు లాంటి వాళ్ళు, తర్వాత లార్డ్ వెలెస్లీ గారితో పాటు కొంతమంది మిషనరీలు ఇక్కడి నుంచి రాసినటువంటి ట్రాక్ట్స్, ఇక్కడి నుంచి రాసినటువంటి వాంగ్మయం, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ప్రచారం, ఇదంతా కూడా ఒక పుస్తక రూపంలో త్వరలోనే మీ ముందుకు తీసుకుని వస్తాము, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో. అయితే చాలా చాలా తక్కువ సమయంలో ఈ విషయాన్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా సిక్కోలు ప్రాంతము, కటక్ ప్రాంతము, పురి ప్రాంతము, బ్రహ్మపూర్ ప్రాంతము, తర్వాత భువనేశ్వర్ ప్రాంతము, ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. జగన్నాథ రథయాత్రగా పేరొందినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పూరి జగన్నాథ్ అనేటువంటి ఈ రథయాత్ర సమయాల్లో చిన్నపిల్లలను ఆ రథం క్రిందికి విసిరి పారేసేవాళ్ళు. దాని కారణంగా మా పాపములు హరించుకుపోతాయి, మేము పాపము నుంచి విముక్తి పొందుతాము అని నమ్మారు. అంత మాత్రమే కాదు, సెల్ఫ్ మ్యూటిలేషన్ అనంటే బయలుదేవత ఎదురుగా నిలబడి ఏ విధంగా అయితే ఆ 480 మంది ఆ ప్రవక్తలు ఏ విధంగా వాళ్ళు కోసుకుంటూ అగ్ని రా అన్నారో, ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా ప్రజలు వారి కాళ్ళను, వారి వేళ్లను, వారి చేతులను, వారి తలలను నరుకుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆ రథం కింద ఆ చక్రం కిందికి వెళ్ళిపోయి దూరిపోయేవాళ్ళు. కొంతమందికి నడుములు విరిగిపోయాయి, కొంతమందికి కాళ్ళు విరిగిపోయాయి, కొంతమందికి చేతులు విరిగిపోయాయి. వీటన్నిటికీ కూడా కాపలా కాసేవాళ్ళు ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అందుకే ఆలయ మెయింటెనెన్స్ కోసం డబ్బులు తీసుకున్నారు. అలా కాపలా కాసుకుంటూ ఒకవైపు వారి ఆచార సంప్రదాయాల్లో, వారి ఆలయానికి సంబంధించినటువంటి విషయాల్లో మాకు ఏమాత్రం జోక్యం లేదు అని చెబుతూ, ఇంకొక వైపు బ్రాహ్మణ ఆధిపత్యానికి, బ్రాహ్మణులు చేసేటటువంటి ఈ మత ఛాందసవాదానికి, మతం పేరిట జరుగుతున్నటువంటి మారణ హోమానికి వీళ్ళు దాన్ని ఏమంటారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాము అన్నటువంటి ఒక నెపంలో డబ్బులు దండుకోవటానికి చేస్తున్నటువంటి పనిని మన క్రైస్తవ మిషనరీ సంఘాలు ఇక్కడ నుంచి నిలబడి పోరాడాయి. ఇక్కడ నుంచి లండన్ వరకు వెళ్ళారు. 3 నెలలు ఆ రోజుల్లో షిప్పుల్లో ప్రయాణం చేస్తే కానీ లండన్కి వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కష్టపడి 3 నెలలైనా సరే ఒకరి తర్వాత ఒకరు ఆ రోజుల్లో కేరీ గారు వెళ్ళారు, ఆ రోజుల్లో మార్ష్మన్ గారు వెళ్ళారు, ఆ రోజుల్లో వెస్లీ గారు వెళ్ళారు. లార్డ్ వెలెస్లీ గారు నిలబడి ఆ రోజుల్లో లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో నిలబడి మాట్లాడుతూ ఉంటే అవతలి వారు ముక్కు మీద వేలేసుకుని చూశారు. ఆ తరువాత 1833లో మనకు మిషనరీస్ చార్టర్ ఓపెన్ అయింది. ఆ మిషనరీస్ చార్టర్ ఓపెన్ కావటానికి వెనుక జరిగినటువంటి భయంకరమైనటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ నేను మీకు చెప్తాను. ఆ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత మీకే అనిపిస్తుంది వారు ఎంత కష్టపడి ఉండకపోతే మనకు ఈ సమస్య అన్నది తెలుస్తుంది. 1807లో జరిగినటువంటి దక్షిణ భారతదేశంలో వెల్లూరు పట్టణం మీకు తెలిసే ఉంటుంది. వెల్లూరు పట్టణంలో జరిగినటువంటి ఒక తిరుగుబాటు గురించి మీకు చెప్తాను. బై ద వే, నేను చెప్పాలనుకున్నటువంటి ఈరోజు నా టాపిక్ పేరేంటి అని అంటే సైరామ సావర్కర్. నేను చెప్పేటటువంటి ఈ టాపిక్ పేరు, శీర్షిక, ఇదంతా కూడా మీకు నేను పంపిస్తాను ఈమెయిల్లో. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మీరేమి ఎక్కువగా రాసుకోవటానికి డేట్స్ వగేరా ఎక్కడైనా మిస్ అవుతామేమో అని ఇబ్బంది పడకండి. ఏం చేశారు అని అంటే, మనకు 1857లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటును చూపించి, ఈ సిపాయి తిరుగుబాటే అన్నిటికంటే పాతది, దీని కారణంగానే మనం మొట్టమొదటిసారిగా దేశంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడాము అని చెప్తూ ఉంటారు. 1857 నిజానికి సిపాయి తిరుగుబాటు భారతదేశం కోసం పోరాడింది కాదు. దాని గురించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, దయచేసి చూడండి. అలాగే దానికంటే ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు, ముఖ్యంగా 1840 చిల్లరలో జరిగినటువంటి మన నరసింహారెడ్డి గారు, మా ఊరు నొస్సెము, జమ్మలమడుగు, కడప ప్రాంతాల్లో ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు చేసినటువంటి పోరాటం. ఆయన ఒక పాలెగాడు, దాని గురించి మనం చూద్దాం. ఆయన చేసినటువంటి పోరాటాన్ని భారతదేశంలోనే అదొక తిరుగుబాటుగా మనకు చెప్పేటటువంటి ప్రయత్నం, చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు.
దీని తర్వాత ఒకవేళ వస్తే ఇంకొక సినిమా రావాలి. అదే 1807లో జరిగినటువంటి దక్షిణ భారత నగరమైనటువంటి వెల్లూరులో జరిగిన ఒక తిరుగుబాటు. ఇందులో ఏం చేశారు అనంటే ఈ ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు, అంటే కంపెనీకి చెందినటువంటి వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి వాళ్ళు, మాతో పాటు పనిచేసే సైనికులందరికీ కూడా మీరు టోపీలు పెట్టుకోవాలి ఇప్పటి నుంచి, పైన అదేంది చర్పన్లు కట్టుకుంటే కుదరదు, మీకు టోపీలు పెడతాం ఇప్పటి నుంచి, మీ దుస్తులు మారిపోతాయని చెప్పారు. మారిపోతాయని చెప్పగానే ఆ టోపీలు లెదర్తో చేసిన టోపీలు అన్న విషయాన్ని గ్రహించినటువంటి కొందరు ఏం చేశారు అని అంటే అందరూ ఒక తాటికి వచ్చారు. ముఖ్యంగా టిప్పు సుల్తాన్ గారి కొడుకు జూలై 10, 1806లో టిప్పు సుల్తాన్ గారి మనవడు వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొట్టి, ఈ క్రైస్తవులు కాఫీర్లు అవుతారు, కాఫీర్లతో మనం పని చేసేదేంటి, ఈ లెదర్ టోపీలు మీ మీద పెడుతున్నాడు, ఈయన పెట్టుకునేది లెదర్ టోపీనే, కానీ మీ మీద పెడుతున్నాడు, మీరు మతభ్రష్టులు అయిపోతారు అన్నటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం కారణంగా వీళ్ళందరూ ఏమనుకున్నారు అని అంటే, సరే వీరికి వ్యతిరేకంగా మనం ఈ లెదర్ టోపీలు మాకు వద్దు అని పోరాడదాం అని చెప్పుకున్నారు. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు ముఖ్యంగా జరుగుతున్న సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను, వితంతు వివాహాలను వీటిని ఆపటం, ప్రోత్సహించడం జరుగుతున్న కారణంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను వెంటనే రెచ్చగొట్టడానికి చాలా ఈజీ అయిపోయింది. రెచ్చగొట్టబడినటువంటి వీళ్ళందరూ కలిసి ఈ వెల్లూరు కోట పైన, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి పైన, అక్కడ ఉన్నటువంటి మార్షల్ పైన యుద్ధానికి ప్రకటించారు. కేవలం 2 రోజులు యుద్ధం జరిగింది. 200కు పైగా మంది బ్రిటిష్ సైనికులకు 200 మంది బ్రిటిష్ సైనికులను చంపారు, గాయపరిచారు, యూరోపియన్లను ఊచకొత్త కోశారు. కానీ వెంటనే ఆ రోజు రాత్రికే అది మొత్తం సమసిపోయింది. 2వ రోజు రాత్రికే మొత్తము ఆ తిరుగుబాటును అణిచివేశారు. దీన్ని ఆసరాగా తీసుకుని అప్పుడున్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రైస్తవులు రాసినటువంటి ట్రాక్ట్స్ కారణంగా, క్రైస్తవులు పంచిపెడుతున్నటువంటి క్రైస్తవ వాంగ్మయం కారణంగా అక్కడున్న వాళ్ళు మాకు తిరుగుబాటు చేస్తున్నారు అని బొంకే ప్రయత్నం చేశారు. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో మరియు అక్కడ ఉన్నటువంటి లార్డ్స్ అందరూ కూర్చొని చేసేటటువంటి ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని పిలుస్తారు, వారి ఎదుట జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో వీళ్ళు తీసుకొచ్చింది ఏమిటి అని అంటే, క్రైస్తవ మిషనరీలు రావడానికి వీల్లేదు, ఇదంతా రికార్డెడ్ ప్రూఫ్, క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి రావడానికి వీల్లేదు అని లీగల్గా పోరాటం జరిగింది. ఎక్కడ? లండన్లో పోరాటం జరిగింది. ఉన్న వాళ్ళను కూడా పంపించేసేయాలి అని అర్జీ పెట్టుకున్నారు. ఎందుకు అర్జీ పెట్టుకున్నారు అని అంటే, వీళ్ళు క్రైస్తవ మతాన్ని తీసుకొస్తున్నారు, వీళ్ళు చదువు నేర్పిస్తున్నారు, వీళ్ళు సమాజోద్ధరణ చేస్తున్నారు, వీరు సమానత్వం గురించి మాట్లాడుతున్నారు, వీరు సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతున్నారు, కాబట్టి వీళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి. ఒకవైపు బ్రాహ్మణవాదులు అలాగే ఆలోచిస్తున్నారు, ఇంకోవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అలాగే ఆలోచిస్తోంది. పోనీలే ముహమ్మదనులు ఈ దేశంలో ఉన్నటువంటి ముహమ్మదనులు ఏమైనా సహాయం చేశారా అని అనుకుంటే, నేను రాస్తున్నటువంటి పుస్తకంలో చరిత్రాధారాలతో సహా మీకు చెప్పబోతున్నాను. ఆ పుస్తకంలో నేనేం రాశాను అని అంటే, స్థానికంగా ఉన్నటువంటి ముహమ్మదనులు వీళ్లను కాఫీర్లని, ముఖ్యంగా ఎవరైతే వీరి యొక్క బోధ చేత ప్రభువును నమ్ముకుంటున్నారో అలాంటి వారిని వెలివేయటం, వారు వీళ్ళే స్వయంగా వెళ్ళి మసీదుల్లో పంది చర్మం ఇసిరివేయటం, దాని కారణంగా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య భేదాభిప్రాయాలు రావటం, కొట్టుకొని చావటం, ఇలాంటి వాటిని ప్రోత్సహించారు. ఒకవైపు మొహమ్మదనులు అలాగే చేశారు, ఇంకోవైపు క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అలాగే చేశారు. 80 ఏళ్ల వరకు వాళ్ళు ఆరాధించుకోవడానికి కూడా చర్చలు కట్టుకోలేదు. వాళ్ళు వచ్చి మనకు చేసేది ఏముంది? మత మార్పిడి. 1833 వరకు జరిగింది ఇదే తంతు. ఆ తర్వాత బ్రాహ్మణవాదులు కూడా రెవెన్యూ బ్రాహ్మణులుగా మారిపోయి, రెవెన్యూ బ్రాహ్మణులుగా వీళ్లకు ఉన్నటువంటి ఒత్తాసులు పలుకుంటూ, పైసలు వసూలు చేసుకుంటూ వాళ్ళు ధనవంతులయ్యారు. మనల్ని చూసింది అట్టడుగు వర్గాలను, బడుగు బలహీన వర్గాలను, చదువు లేని వర్గాలను, గౌరవం లేని వర్గాలను, కనీసము మనిషిరా వీడు అని కూడా గుర్తింపు లేని వర్గాలను వారిని చూసింది, వారిని ప్రేమించింది, వారిని హక్కులకు చేర్చుకుంది, వారితో కూర్చుని, వారితో బ్రతికి, వారి చదువులు చెప్పి వారిని పై స్థానానికి తీసుకుని రావాలి అని ఆలోచించింది కేవలము క్రైస్తవ మిషనరీ సంఘం. ఇంతకు మించి ఇంకొకరు లేనే లేరు ఈ దేశంలో. అంతకు ముందు ఎప్పుడూ లేరు, వారు వచ్చిన తర్వాత వారు మాత్రమే ఉన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మనము లేమేమో అని మనం ఈరోజు ఆలోచించుకోవాలి. ఎందుకు అనంటే, మన బంధువు అయినా సరే వాడు అన్యుడురా అని చెప్పి వెళ్ళిపోతున్నామేమో
అని కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ చరిత్ర మనం తెలుసుకోకపోతే, మన చరిత్రను తెలుసుకునే సమయంలో మనం చరిత్ర లేని వారముగా, చరిత్రహీనులముగా మిగిలిపోతాం. మన వర్తమానాన్ని నిలువరిస్తారు, మన భవిష్యత్తు మనం లేకుండా చేస్తారు. ఈ 3 విషయాల్లోనే ఇప్పుడున్నటువంటి ఈ భావజాలం ఏదైతే మనువాద భావజాలం అని పిలుస్తున్నామో, ఆ మనువాద భావజాలం ఈ 3 రకాలుగా మనల్ని నిలువరించేందుకు, మనల్ని అదిమేందుకు, మనల్ని తిరిగి అదే బానిసత్వంలోనికి త్రొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సైరామా సావర్కర్ అనేటువంటి టాపిక్లో కనుక మనం చూస్తే, మొట్టమొదటిగా సైరా ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ ఫిల్మ్, ఈ సై ఎవరికి సై కొడుతున్నారు అని అంటే, నిజానికి దాని వెనుకున్నటువంటి ఈ ఆలోచన ఏంటి అని అంటే, మీరు కనుక ఒక్కసారి టెలివిజన్ ఓపెన్ చేయండి, సాయంత్రం పూట కోడలు పాము అయిపోతుంది, ఆ పాము దగ్గరికి వచ్చి పూజ చేస్తేనే మళ్ళీ మనిషి అయిపోతుంది, పాము వచ్చి అత్తను మింగేస్తుంది, అత్తపై పూజ చేయగానే మళ్ళీ ఇంకొక రకమైన ముంగీస్ అయిపోతుంది. ఇలాంటివన్నీ చూపించి ఏ వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఆలోచనల నుంచి అయితే బయటికి వచ్చామో, అదే వెనుకబాటుతనంలోనికి మీడియాను ఉపయోగించి మనల్ని వెనక్కి తీసుకుని పోయేటటువంటి ఆలోచన. ప్రతి సాయంత్రం పూట వచ్చేటటువంటి టెలివిజన్ ప్రోగ్రామ్స్లో, సాయంత్రం పూట వచ్చేటటువంటి రియాలిటీ షోస్లో, కార్టూన్ నెట్వర్క్స్లో, ప్రతి చోట ధర్మాంతరణ, మత మార్పిడి అన్న పనే జరుగుతోంది. ఈ విషయాన్ని మీరు గమనించట్లేదు అంతే. సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి వాటికి పెద్దపీట వేస్తూ ఇలా చేస్తేనే భారతీయం అని చెబుతూ, సాటి సగటుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఈ హిందుత్వ భావజాలంలోనికి తీసుకుని వెళ్ళే చరిత్రను, హిందుత్వ భావజాలంలోనికి తీసుకుని వెళ్ళే భావజాలాన్నే తిరిగి ఈ మీడియా ద్వారా మన మీద రుద్దుతున్నారు. అది న్యూస్ ఛానళ్ళ రూపంలో కావచ్చు, సీరియళ్ళ రూపంలో కావచ్చు, సినిమాల రూపంలో కావచ్చు, చిన్న షార్ట్ ఫిల్మ్స్ రూపంలో కావచ్చు. ఎట్లా చూసినా కానీ మీడియా క్రైస్తవ వ్యతిరేక మీడియాగానే ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగమే ఈ సైట్. ఇందులో ఉన్నటువంటి మన్రో గారిని, అలాగే ఇందులో వచ్చినటువంటి చాలా విషయాలను ఇప్పుడు నేను చూడలేదు, అది నాకు తెలీదు. సమయం ఉంటే ఒకవేళ చూస్తానేమో, సమయం లేక చూడలేదు. చూడని ఆ విషయంలో ఒక చిన్న ఆర్టికల్ ఎవరో రాస్తే నేను దాన్ని చదివాను, ఇంతకు ఏం చేశారు అందులో. నాకెందుకు ఈ విషయం పట్ల కొంచెము అట్రాక్షన్ లేకపోతే చదవాలని ఎందుకు అనిపించింది అని అంటే, ఇదంతా కూడా మా ఊరిలో జరిగింది, కడప జిల్లాలో జరిగింది. కడప జిల్లాలోని మా ప్రాంతం, మా పెద్దలు వచ్చినటువంటి ప్రాంతం నొస్సెం మండలంలో జరిగింది. నొస్సెం మండలము, జమ్మలమడుగు మండలము, తర్వాత పేర్సామల మండలము, అక్కడ నుంచి గిద్దలూరు, నంద్యాల ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటన ఇది. ఈ ఘటన గురించి మరి హిస్టారికల్గా ఏముంది అని తెలుసుకోవడానికి ఒక్కసారి అలా చూస్తే హిస్టారియన్స్ అందరూ చెప్తున్నటువంటి, ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఇది కేవలం పాలెగాళ్లకు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తందారులకు మధ్యలో జరిగినటువంటి ఒక ఆధిపత్య పోరు తప్ప దీనికి దేశం, స్వాతంత్రం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఏమీ లేవు. ప్రైమరీగా వీళ్ళ తాతగారు అంటే నరసింహారెడ్డి గారి తాతగారు ఆ రోజుల్లో పాలెగాడిగా ఉండేవాడు. రిటైర్ అయినటువంటి ఆయనకు అంటే పాలెగాళ్ళ యొక్క ఈ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అంతటిని తగ్గించేసి మన్రో గారు ఏం చేశారంటే, అలా కాదు బాబు, మనందరం ఒక పని చేద్దాం, డైరెక్ట్గా శిస్తు డైరెక్ట్గా పని చేసేవాళ్ళు అంటే ఈ సేద్యం చేసేవాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వానికి కట్టే పద్ధతిని తీసుకొద్దాం. ఈ రోజు కూడా మనకు అదే ఉంది, డైరెక్ట్ ట్యాక్స్ పేమెంట్ పద్ధతి. ఆ రోజుల్లో అలా ఉండకుండా మధ్యలో పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. ఈ పాలెగాళ్ళ పని ఏంటి అని అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఏ ఇబ్బందులు రాకుండా కావులు చూడటం, కాపు కాయటం, వీళ్ళు చేయాల్సినటువంటి ఈ పని వీళ్ళు ఏం చేశారు అని అంటే, శిస్తులు వసూలు చేసి కోటలు కట్టుకోవటం మొదలుపెట్టారు. కోటలు కట్టుకొని ఒకరిపైన ఇంకొకరికి ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేశారు. ఒకరింటికి ఇంకొకరింటి పడకపోవటం, అంటే ఒక పాలెగానికి ఇంకొక పాలెగాడు పలకపోవటం, 3-4 పాలెగాళ్ళు కలిసి ఇది మా రాజ్యం అని డిక్లేర్ చేసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, ఈ వ్యవస్థను తగ్గించేసి డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. అది రైతులకు వరం. కానీ ఆ రైతులకు వరంగా ఉన్నటువంటి దీన్ని ఈయన వీళ్ళందరూ ఎదిరించే సమయంలో వీరికి మేము పెన్షన్లు ఇస్తాము అని చెప్పారు. పెన్షన్లు ఇస్తాము అని చెప్తే ఒకానొక సమయంలో పెన్షన్ తీసుకోవటం కోసం అని చెప్పి ఈయన నరసింహారెడ్డి గారు
తన అసిస్టెంట్ని ఇచ్చి పంపిస్తాడు. అసిస్టెంట్ని ఇచ్చి పంపిస్తే నంద్యాలలో ఉన్నటువంటి ఈ తహసీల్దార్ ఏం చేస్తాడు అని అంటే, నీకేంద్రా నేను ఇచ్చేది వాణ్ణి రమ్మనుపో అంటాడు. సో అహం దెబ్బతినింది. అది వాణ్ణి రమ్మనుపో అని చెప్పేది కూడా భారతీయుడే, ఇండియన్. అరే నువ్వు నన్ను ఇలా అంటావా అని చెప్పి ఆయనకు ఈయనకు మధ్య జరిగినటువంటి గొడవ ఇంతై పెద్ద అవుతుంది. ఆ పెద్దగా అయిన సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఆయన పైన చర్య తీసుకుంటారు. చర్య తీసుకున్న సమయంలో ఈయన కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేసి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ మందుగుండు సామాగ్రి వగేరా అన్నింటిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఎర్రమల నల్లమల అడవుల్లో, అంటే గిద్దలూరు ప్రాంతం నుంచి లెఫ్ట్కు రైట్కు ఉన్నటువంటి అడవుల్లో తిరిగి కొన్ని రోజులు ఉన్న తర్వాత అప్పుడు ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎవరితో? ఈస్ట్ ఇండియా కంపెనీ పోలీసులకు మరియు ఈ నరసింహారెడ్డి గారి అనుచరులకు. జరిగిన తర్వాత ఆయన పట్టుకుంటారు, చాలామందిని అక్కడే చంపేస్తారు. పట్టుకున్నటువంటి వ్యక్తిని తీసుకొస్తారు. ఆ పట్టుకోవడానికి ముందు తన కుటుంబాన్ని కూడా నిర్బంధించి ఒక రూమ్లో పెడతారు. వాళ్ళకు పెన్షన్లు ఇస్తారు, వాళ్ళని చక్కగా చూసుకుంటారు. కానీ ఈయన క్షమాపణ చెప్పుకుని ఈయన లొంగిపోకుండా ఈయన చేసినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం ఆయనకు అందరి ముందు ఆయన పీక తెగ్గోసి ఆయన తలకాయని కోట మీద పెడతారు. అందరూ చూసేటట్లుగా కనీసం కొన్ని రోజులు అది అలాగే ఉండి ఎండిపోతుంది. ఇది స్టోరీ. ఇందులో భారతదేశం ఏమైనా కనిపించిందా? ఇందులో స్వాతంత్రం ఏమైనా కనిపించిందా? పోనీ ఏదైనా ఒక సమాజం కోసం పోరాడింది కనిపించిందా? పోరాడింది పెన్షన్ కోసం. దేనికోసం? పెన్షన్ కోసం. పింఛన్ కోసం చంపేటోడు మన భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు ఎలా అవుతాడు? పింఛన్ల కోసం అండి. ఇప్పుడు మనకు వస్తుందా పెన్షన్? వస్తుందా? ఆ పెన్షనే. పెన్షన్ మీద ఆధారపడి బ్రతకటానికి ముందుకు వచ్చినటువంటి పాలెగాడు ఇప్పుడు ఏమైపోయాడు? చిరంజీవి అయిపోయాడు. ఏమయ్యాడు? చిరంజీవి అయిపోయాడు. ఇది చరిత్రను వక్రీకరించడం అంటే. ఎందుకు ఇలా చెప్పాలి అనంటే, మనలో హిందువులని గర్వించు, హిందువుగా అని చెప్పడం కోసం. హిందువులని గర్వించు, హిందువుగా జీవించు. తెల్లోళ్ళందరూ క్రైస్తవుడే, ఇక్కడున్న క్రైస్తవులందరూ తెల్లోళ్ళే. చూసారా? దాని వెనక ఉన్నటువంటి భావజాలం ఇది. ఇప్పుడు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కడు జార్జ్ అనగానే ఒరే వీడు వాడే రే, స్టీఫెన్ అరే వీడు వాడే, మన చిరంజీవి తిట్టినలా వాడే వీడు. ఇప్పుడు బేసిక్గా మూవ్మెంట్ ఏంటి? క్రైస్తవ పేరున్న ప్రతి ఒక్కడిని దూషించాలి. క్రైస్తవ పేరున్న ప్రతి ఒక్కడు కూడా మమ్మల్ని దోచుకెళ్ళాడు. రూథర్ఫోర్డ్ అమ్మ అని కొట్టండి, వీడు రూథర్ఫోర్డ్ అంట. ఇది స్టోరీ. దీనికోసం తీస్తున్నటువంటి సినిమా. పోనీ దాంట్లో ఏమైనా సత్యం ఉందా? లేదు. ఎందుకు లేదు? వాళ్ళు సొంతంగా ఆరాధించుకోవటానికి వాళ్ళు మందిరాలు కట్టుకోలేదు. పోనీ ఇక్కడ వచ్చి క్రైస్తవ్యాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళకు తోడుగా నిలబడ్డారా? నిలబడలేదు. ఉన్నోళ్ళని తరిమేయాలి అని చెప్పి 1800 ఎప్పుడు జరిగింది అది? చూడండి, 1807లో జరిగినటువంటి దక్షిణ భారతదేశంలో జరిగిన తిరుగుబాటును ఎవరికి ఆపాదించారు కావాలని? క్రైస్తవ మిషనరీల పైన ఆపాదించి లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో దాని మీద ఒక డిబేట్ జరిగితే దానికోసం లార్డ్ వెలెస్లీ గారు నిలబడి మాట్లాడినప్పుడు ప్రజలందరూ మొత్తం అర్థం చేసుకోవటం, ఉన్న ఆధారాలతో సహా నిరూపించబడిన తర్వాత 1833లో, అంటే ఎన్ని సంవత్సరాలు, 1807 ఎక్కడ 33 ఎక్కడ, దాదాపు 20 సంవత్సరాలు అయినప్పటికీ వారిపైన ఏం చేశారు? ఒత్తిడిని తీసుకొచ్చారు. మీరు ఈ దేశంలో ఉండకూడదు, మీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలా, మీరు మీ దాని ఏమంటే క్రీస్తుని గురించి ప్రచారం చేయకూడదు అని చెప్పేవాడు. వాడు పన్ను పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి, తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, వీటిలో ఉన్న న్యాయాల యొక్క విచారణ పక్కన దానికి క్రైస్తవ్యానికి ఏంటి సంబంధం? అది పాయింట్. ఇప్పుడు ఈ సైరా చూపించే ఏమంటారు? ప్రతి క్రైస్తవుడు చిరంజీవి తన్నాలా, ప్రతి క్రైస్తవుడిని చిరంజీవి తన్నాలా. ఇది స్టోరీ. ఈ వెనక జరుగుతున్నటువంటి కుట్రను మనం పసిగట్టాలి. ఈ కుట్రను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ సమయంలోనే ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, ఎందుకు ఈ సమయంలోనే ఇలాంటి భావజాలాన్ని ప్రజల మధ్యలోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అన్నది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కనుక చరిత్రను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చరిత్రలో మనం మిగిలి ఉంటాం. చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం చరిత్ర విహీనులం అవుతాం, చరిత్రలో మనం లేకుండా పోతాం. మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తారు.
ఏమయ్యా నువ్వు ఉన్నావు కదా, ఏం చేసావు నువ్వు అని అడుగుతారు. మనం సమాధానం చెప్పుకోవాలి. రెండవది రామరాజ్యం. ఎక్కడ చూసినా రామరాజ్యం రామరాజ్యం అన్నటువంటి జై శ్రీరామ్ అనే మాటలే కనిపిస్తున్నాయి. మొన్న ఒక ఆయనతో రక్షణ టీవీలో డిబేట్ చేస్తూ ఉంటే మన క్రైస్తవ పక్షంగా ఉన్నటువంటి బిబ్బు గారు ఒక మాట అడిగారు. ఆయన ఏమని అడిగారు అంటే, అవునండి శకులు ఉన్నారు, యవనులు ఉన్నారు. శకులు అని అంటే ఎవరు అని అంటే శక అన్నటువంటి ఒక రాజ్యం ఉంది ఈ దేశంలో. ఒక రాజ్యము, శకుల రాజ్యము ఏర్పడింది. అది ఇప్పుడున్నటువంటి సింధు ప్రాంతము, పంజాబ్ ప్రాంతంలో అది విస్తరించినట్లుగా మనకు చరిత్ర ఆధారాలు, అలాగే వారి పురాణ ఆధారాలు కూడా ఉన్నాయి. యవనులు అన్నవాళ్ళు గ్రీకులు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడు మన దేశానికి? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వచ్చాడు. 3 నుంచి 2 శతాబ్దాలు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి క్షత్రియులతో వాళ్ళు మిళితమైపోయి లేకపోతే సంకరం చెంది వచ్చిన వాళ్ళు శకులు కదా. ఆ తర్వాత ఇలా మెల్లిమెల్లిగా వేరు వాళ్ళు కుషానులు, కూషులు ఇలాంటి వేరు వాళ్ళు మన దేశాన్ని పాలించారు. ఆ కమీడియన్ రాజ్యం క్రీస్తు పూర్వం 500 ఆ సమయంలోనే దానియేలు, నెహెమ్యా, ఎజ్రా ఇలాంటి వాళ్ళ సమయం, ఎస్తేరు ఇలాంటి వాళ్ళ సమయం అది. అంటే అప్పుడు పార్సీల యొక్క రాజ్యం. ఇదంతా కూడా మన నైబరింగ్ కంట్రీస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకు సరిహద్దులు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఇవన్నీ కూడా మన దేశంలో భాగమే, మనం వారి దేశంలో భాగమే అలా చూసుకుంటూ పోతే. దేర్ఫోర్ ఇప్పుడున్నటువంటి ఈ పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి శకులు, పంజాబ్ ప్రాంతం క్రింది వరకు విస్తరించినటువంటి గ్రీకులు ఉన్నారు కదా. మరి రామాయణంలో గ్రీకులు శకుల యొక్క మాట వచ్చింది కదా. ఈ లెక్కన రామాయణం ఎప్పుడు జరిగి ఉండాలి అని అడిగితే ఆయన అంటాడు, కాదు, యవనులు శకులు అప్పుడెప్పుడో ఇంతకుముందు ఉండేవాళ్ళు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు అంటాడు. ఓ అవునా, సరే ఉండొచ్చు. ఆయన జస్ట్ ఒక నవ్వు కొట్టి వదిలేశాడు. ఈయన మళ్ళా ఇంకొకటి తీశాడు, వేదంలో తీసి ఇక్కడ దాన్ని ఏమంటాడు, ఋష్యశృంగని ముని ఉన్నాడు కదా, ఇక్ష్వాకుడినే ముని ఉన్నాడు కదా. వీళ్ళు వేదంలో అంటే ఋగ్వేదంలో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు ఉన్నట్లుగా రాసింది కదా. ఈ లెక్కన 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు ఎలా చెప్తున్నారు? మహా అయితే క్రీస్తు పూర్వం 3-4 ఉండాలి కదా అని అంటే, కాదు వీళ్ళు కాదు వేరే వాళ్ళు అంటాడు. ఈయన చిన్న నవ్వి ఆ ప్రోగ్రాంలో ఏమనలేదు, కానీ ఆ తర్వాత వచ్చి నాతో అంటున్నాడు, సీత గారి గురించి కొన్ని విషయాలు చెప్తే ఈ సీత ఆ సీత కాదు వేరే సీత అంటాడేమో అంటున్నాడు. సీత గారి గురించి ఏమని అంటే ఈ సీత వేరు ఆ సీత వేరు అంటాడేమో అన్నట్లుంది. అలాగే ఇప్పుడు మనం రామరాజ్యం గురించి చెప్పేటటువంటి విషయాలు విన్న తర్వాత ఆ రాముడు ఈ రాముడు వేరంటారు. ఆ విషయాన్ని చూద్దాం. విదితశాస్తు భద్రం తేయో అయం రణపరిశ్రమః సుతీర్లః సహృదాం వీర్యాన్ని త్వరర్థం మయా కృతః రక్షతాతు మయా వృత్తమపవాదం చ సర్వతః ప్రఖ్యాతస్యాత్మవంశస్య జ్ఞం చ పరిమార్జత. దీనికి అర్థం ఏంటి అని అంటే, ఏ యుద్ధ పరిశ్రమలో అయితే నేను స్నేహితులను పరాక్రముల చేత దాటగలిగానో అట్టి యుద్ధ పరిశ్రమ నేను నీకోసం చేయలేదు సీతతో అంటున్నాడు రాముడు గారు. సీత గారితో రాముడు గారు అంటున్నారు, నీకోసం నేను ఇదంతా దాటుకొని వచ్చి చేశాను అనుకుంటున్నావా? అలా కాదమ్మా. ఆయన అంటున్నాడు, నా చరిత్రను రక్షించుకోవటం కోసం అన్ని వైపుల నుండి లోకవాదము రాకుండా, అంటే నాకు ఎక్కడ మచ్చొత్తదో అది రాకుండా చేసుకోవడం కోసం ప్రసిద్ధమైన నా వంశకళంకమును తుడిచివేయటకు నేను నీ పరిశ్రమను చేసి తిని, అంతేగాని నీ కోసం కాదు అని చెప్తున్నాడు. ఇది రామరాజ్యంలో స్త్రీకి ఉండేటటువంటి స్థానం. మాబ్ లించింగ్ లేదు, రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రభువు నిలబడి ఒక స్త్రీని, ఏమాత్రము ఆమెకు అండలేనటువంటి స్త్రీని నిలబడుకుని ఆమెను అమ్మా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపయోనులందు జన్మించారు శూద్రులు మరియు స్త్రీలు అని కృష్ణుడు చెప్తే, నా ప్రభు ఏమన్నాడు అని అంటే, నువ్వు ఏ పాపయోని అని పిలుస్తున్నావో అదే తల్లి గర్భంలో నుంచి పుట్టడానికి సిద్ధం అన్నాడు. పుట్టాడు కనుకనే స్త్రీకి సమాన స్థాయిని కూడా కల్పించాడు, ఇంకా బెటర్ స్థాయిని కల్పించాడు. ఇది క్రీస్తు రాజ్యం. తేడా కనిపించట్లేదా? సో యుద్ధం చేసిన తర్వాత ఏమని చెప్తున్నాడు? ఆమె దుఃఖంలో ఉంది, భర్తను కలుసుకున్నాను అన్నటువంటి ఆనందంలో ఉంది. ఈయన ఏమంటున్నారు? ఇది నేను సొంతంగా చెప్పింది కాదు, యాజ్ ఇట్ ఈస్గా పుల్లల రామచంద్రుడు గారి యొక్క వాల్మీకి రామాయణంలో నుంచి కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ.
నేను అందుకని మళ్ళీ ఒకవేళ తప్పుగా ఉంటుందేమో శ్లోకం కూడా చదివి మరి చెప్తున్నాను. రైట్? సత్కులమునందు పుట్టిన తేజశాలి అయిన ఏ పురుషుడైనా సరే వేరే పురుషుని దగ్గర వేరే పురుషుని దగ్గర ఉన్న నీలాంటి దాన్ని చేర్చుకుంటాడా అని అడుగుతున్నాడు. ఇది చెప్పండి. రావణాచ్య పరిక్లిష్టాం దుష్టాం దుష్టేన చక్షుషా కథం త్వాం పునరాదధ్యాం కులం వ్యపతశిన్ మహత్. ఒక నిమిషం. రావణుని ఒడిలో నలిగిన దానివి, దుష్టుడైన చూపులతో చూడబడిన దానివి ఆయన నిన్ను గొప్ప కులములో పుట్టిన నేను ఎట్లా మరలా గ్రహించగలను? సమస్య అంతా ఏంటి? నా కులం గొప్పది, నేను నిన్నెట్లా వెనక్కి తీసుకోవాలి? నా కులం గొప్పది, నేను నీ కోసం కాదు పోరాడింది, నా కులం కోసం పోరాడాను. ఇదే రామరాజ్యం. నువ్వు ఏ రామరాజ్యం కోసం అయితే పోరాడుతున్నావో అది వచ్చిన తర్వాత ఇదే జరుగుతుంది. మరి తెలియక రామదండు, రామసేన, దళిత సేన, ఈ సేనలన్నీ వేసుకుని మాకు రామరాజ్యం కావాలి అని అంటున్నారు. ఆ తర్వాత ఏమైతే వచ్చిన తర్వాత ఇదిగో ఇదే అతను నీ కోసం కాదురా బాబు మేము చేసింది, మా కులం కోసం అని చెప్పి వాళ్ళే అంటారు ఫస్ట్. ఇదే సత్యం. మీరు కావాలంటే రాసుకునే డేట్ వేసుకొని, నేను నా కులము గౌరవం కాపాడుకున్నట్టుకే నిన్ను జయించి తిని, కీర్తిని మళ్ళా సంపాదించి తిని, నీ యందు నాకు ఆసక్తి లేదు, అందుచేత ఇక్కడ నుండి నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు ఓ మంగళప్రదులారా, అందుచేత నేను నిర్ణయించుకుని ఈ మాటలు చెప్తున్నాను. నీ ఇష్టం ప్రకారం లక్ష్మణుని సంరక్షణలోనికి వెళ్ళిపో, భరతుని సంరక్షణలోకి వెళ్ళిపో, సీత శత్రుఘ్నుని సంరక్షణలోకి వెళ్ళిపో, సుగ్రీవుని సంరక్షణలోకి వెళ్తాడు. సొంత భార్యను భర్త బ్రతుకుండగా వేరే వాళ్ళ సంరక్షణలో పెట్టేవాళ్ళు మనకు రాజ్యం కడతారా? మన ప్రభు ఏం చేశాడు? ఆయన శిలువ మీద వేలాడి ప్రజలందరి కోసం తన ప్రాణం పెడుతున్నాడు. వాళ్ళ అమ్మ కనిపిస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఏమయ్యా ఇదిగో నీ తల్లి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను నిర్వర్తించేది క్రీస్తు రాజ్యం. ఉన్న బాధ్యతలను కులం కోసం విడగొట్టుకునేది రామరాజ్యం. ఏ రాజ్యం కావాలి? తెలియక వీళ్ళు సీమల దండు, రామదండు, ఆ దండు, దళిత సేన అని పోరాడుతున్నారు. అది వారికి తెలియనటువంటి పరిస్థితి. సాంప్రదాయ ముసుగులో మాతృమూర్తికి జరిగినటువంటి మరణ వేదన ఈ రామరాజ్యంలో కొత్తగా తెలిసిందేం కాదు, తెలియందేం కాదు. సతీ సహగమనం రామాయణం నుంచి మాట తీసుకోవచ్చు. ఎందుకు? స్వయంగా సీతనే కేరళలో పైవస్త్రం గురించి జార్జ్ మాట్లాడాడు, ఆడవాళ్ళ చదువు గురించి జార్జ్ మాట్లాడాడు, దేవదాసి వ్యవస్థ గురించి మీరు వినే ఉంటారు. దేవదాసి వ్యవస్థ గురించి యామి కార్మికాయల్ గారు చేసినటువంటి ఉద్యమం. దేవదాసి వ్యవస్థగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఒక ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల సమక్షంలో దేవతకు కట్టబెట్టి, నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, పిల్లలు మాత్రం కనాలి, దేవుడికి కంటాడా? కాదు, మార్గంధువు. ఇది సనాతన ధర్మం, రామరాజ్యం. ఈ రామరాజ్యంలో ఏం జరుగుతుంది అని అంటే, స్త్రీ అమ్మ, చెల్లి, అక్క అన్న తేడా లేకుండా ఫలానా జాతికి చెందిన దానివి కాబట్టి బట్టలు ఉడదీసి నా ముందు డ్యాన్స్ చేయాలి, అది నేను చూడాలి. ఎందుకది? దానికి వ్యతిరేకంగా పోరాడింది క్రైస్తవ మిషనరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఒక స్త్రీగా ఉన్నటువంటి యామి కార్మికాయల్ గారు నిలబడి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు వేశారు, న్యాయ పోరాటం చేశారు. ఎందుకు చేశారు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నాం. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి జీవించుటయు. ఇదే కదా నేను కోరుకుండేది. దే అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టే నా తోటి స్త్రీ ఏ విధంగా అర్ధనగ్నంగా అయినా సరే, పూర్తి నగ్నంగా అయినా సరే రికార్డు డాన్స్ ఎలా చేస్తుంది, ఇది చట్టరీత్యా నేరం, ఇలాంటి వారిని మనం రక్షించాలి అని ఆలోచించారు. అలా అందుకనే ఆమెను కొట్టారు, భయంకరంగా కొడితే మంచం మీద పడింది. ఆమె చచ్చిపోయే స్థితిలో కూడా 30 పుస్తకాలకు పైగా రాసింది. అన్ని స్త్రీల కోసమే. జనానా మిషన్ అని ఆ రోజుల్లో ఒక మిషన్ ఉండేది, కేవలం స్త్రీలకు చదువు చెప్పడం కోసం. కష్టపడి జనానా మిషన్లో పనిచేసింది. ఇప్పుడున్నటువంటి బీదర్ ప్రాంతం, మహబూబ్ నగర్ ప్రాంతం, జోగులాంబ, మా ముఖ్యమంత్రి జోగులాంబ అని పేరు కూడా పెట్టాడు. జోగిని అంటే ఏంటి అర్థం? దేవదాసి, టెంపుల్ ప్రాస్టిట్యూట్.
కర్నూలు, కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి రాయచూరు ప్రాంతం, దేవసాగర్ ప్రాంతం, ఈ ప్రాంతాలన్నిటిలో మన పూర్వీకులు ఇలాంటి బ్రతికారు. సో అలాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడి పోరాడింది క్రైస్తవ మిషనరీ వ్యవస్థ. ఆ రోజుల్లో నాచ్ కమ్యూనిటీగా పిలిచేవాళ్ళు. నాచ్ కమ్యూనిటీగా పిలిచే వాళ్ళను ఆ పని నుంచి విముక్తి పరచాలి అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే వాళ్ళు అన్నారు, దే ఆర్ డిస్ట్రాయింగ్ అవర్ కల్చర్. ఎవరు? ఈ మనువాదులకు తొత్తులుగా ఉన్న వాళ్ళు తిరిగి కౌంటర్ వేశారు. కౌంటర్ వేసి ఈ కోర్టులో జరుగుతోంది వాదన. కోర్టులో వాదన జరుగుతుంటే వాళ్ళు అంటారు, వీళ్ళు మా సంస్కృతిని నాశనం చేయడానికే వచ్చారు. ఏంటి మీ సంస్కృతి? మా ఆడవాళ్ళను నగ్నంగా నిలబెట్టి డ్యాన్సులు వేస్తే తప్ప? రామరాజ్యం ఎందుకు తప్పు అవుతుంది? తప్పు కాదు. రామరాజ్యం అయినా అది ఉండాలి. మొన్న ఒక ఆయన టెలివిజన్లో అంటున్నాడు, ఆ సంస్కృతిని మీరందరూ భ్రష్టు పట్టించారు కాబట్టి రేపులు జరుగుతున్నాయి. అవునా? అంటే నువ్వు రేపులు చేయకుండా ఉండాలంటే మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకొని డాన్సులు వేయాలా? ఇది రామరాజ్యం. హర్యానాలో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. రామరాజ్యం జాగ్రత్త పడండి, వస్తుందంట. తనను నమ్మిన సొంత తమ్ముని ఆత్మహత్య పాలు చేసినటువంటి పరిస్థితి. చిన్న కథ చెప్తాను. చోదితో రాజసింహేన మునిర్వాక్య భాషత్ర ద్వంద్వ హే తత్ ప్రపక్తవ్యం హితం వయ్యద్యపేక్షసి. దీనికి అర్థం ఏంటంటే, రాముని చేత ప్రేరేపించడం వల్ల ఇలా అన్నాడు, అయ్యా నీ హితో కోసం వరకే చెప్తున్నాను, నేను చెప్పే మాటలు కనుక వేరే వాళ్ళంటే తలవైపు చచ్చిపోతాడు, నువ్వే చంపాలి, కాబట్టి ఎవరిని మంచోడు పెట్టద్దు, అందరిని పంపించేసేయి అని అన్నాడు. అవునా? అందరిని పంపించేసేయాలా? అందరిని పంపించేసే అంటే అర్థం ఏంటి? అందరినీ పంపించేసేయని, తమ్ముడిని పెట్టమని కాదు. ఈయన తమ్ముడిని పిలుచుకొచ్చాడు. తమ్ముడిని పిలుచుకొని వచ్చి, అయ్యా నువ్వు ఉండు అని చెప్పి తమ్ముడిని పెట్టాడు. ఈ విషయం కూడా అడిగారు మొన్న డిబేట్లో, టెలివిజన్లో డిబేట్ జరుగుతూ ఉంటే ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా మరి ఇలా చేశాడు కదా అని అంటే అంటాడు, అంటే లక్ష్మణుడు చాలా సమర్థవంతుడు కాబట్టి పెట్టాడు. ఇప్పుడు మీరే ఆలోచించండి, రోజు ద్వారపాలకుడు ఒకడు ఉంటాడు, ప్రతిరోజు అదే పని చేస్తాడు. వాడు సమర్థవంతుడా? ఎప్పుడో ఒకడు వచ్చి చేసేవాడు సమర్థవంతుడు అవుతాడా? రామరాజ్యంలో అలా ఉండదు. ఎప్పుడో ఒకడు వచ్చి చేస్తేనే సమర్థవంతంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన ఉన్నాడు, రోజు ప్రతి ఆదివారం ప్రతిరోజు ఈ మైక్ సిస్టమ్ ఆయనే చూస్తాడు, ఎవరు చూడరు. నేనేం చేస్తాను, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రా ఈరోజు, జాగ్రత్తగా చూడాలంటే ఆయన తీసేసి పాస్టర్ గారిని కూర్చోబెడతాను. చూస్తారా? రామరాజ్యంలో అలాగే జరుగుతుంది. మరి ఎందుకు అలా జరుగుతుందంటే, అలా చేస్తే తమ్ముడు వెళ్ళి చావాలి. సొంతంగా ఎంట పెట్టుకుని తిరిగినటువంటి తమ్మునికే దిక్కులేదు రామరాజ్యంలో. నీకు నాకేముంటుంది? ప్రభు రాజ్యం అలాంటిది కాదు. చంపుతున్నారా అంటే వీరేమి చేస్తున్నారో వీరు తెలియదు, వీరు క్షమించు ప్రభు అని అంటాడు కదా. కత్తి పట్టుకున్న కొడుకు చెవి కొడితే అంటాడు, ఏమైనా కత్తి పట్టుకుంటే కత్తితోనే చస్తావు పేతురు, అది కాదు నీ పని. నా అనుకున్న వాళ్ళను, పరా అనుకున్న వాళ్ళను కూడా సమానంగా చూడగలిగినటువంటి దేవుని రాజ్యం ఎక్కడ? సొంత తమ్మునికి భద్రత లేనటువంటి రామరాజ్యం ఎక్కడ? రామాను నా కొడుకు హంతోడుకుడు అంటూ ఒక బ్రాహ్మణుడు వచ్చాడు తన కొడుకుని వేసుకొని. శంభుకుడు అనేవాడు నన్ను ఏమంటారు, నీ రాజ్యంలో ఎంత పాపాలు జరిగాయో ఏమో, ఏ కారణం లేకుండానే నా కొడుకు చచ్చిపోయాడు, నువ్వే చంపావు అని అంటే నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి, రామా నీకు విషయం తెలుసా, నీ రాజ్యంలో ఎవరో శూద్రుడు దేవుని యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడు. దేవుని యొక్క అనుగ్రహం కోసం తపస్సు శూద్రుడు చేయడానికి వీల్లేదు, బ్రాహ్మణుడు చేయాలి, క్షత్రుడు చేయాలి, అంతేగాని శూద్రుడు చేస్తున్నాడు వీల్లేదు అని అంటే ఈయన విమానం వేసుకుని వెళ్ళాడు. అంతా చూశాడు. అంటే ఆ రోజుల్లో విమానాలు ఉండేవంట, రామరాజ్యం కదా, ఉంటాయి. ఈయన వెళ్ళి చూశాడు. అంతా చూస్తే ఒక ఆయన, ఓ మహర్షి ఏమిటి నీ పేరు, నీ కులం ఏంటి అని అడిగాడు. అయ్యా, ఈయన సత్యం చెప్తున్నాడు, అయ్యా నా పేరు శంభూకుడండి, నేను శూద్ర కులానికి చెందినవాడిని. ఇంకా ఇంకా పూర్తిగా కనుకొచ్చేసాడు గొంతు. ఏమప్పా? ఈయన గొంతు పడి ఇలా దాన్ని ఏమంటారు, ఒక స్తంభానికి ఆనుకొని అంటున్నాడు, అయ్యో నువ్వు ఎంత తప్పు చేశావు, నువ్వు భయంకరమైన తప్పు చేశావు. శూద్రుడు అయ్యుండి తపస్సు చేస్తావా? శూద్రుడు అయ్యుండి ప్రార్థనలు చేస్తావా? శూద్రుడు అయ్యుండి దేవుని కోసం నువ్వు దేవుని కోరుకు. అచ్చా, రామరాజ్యంలో ఏం చేయకూడదు? చూసారా?
రామరాజ్యంలో దైవ ధ్యానం చేయకూడదు, రామరాజ్యంలో దేవుని యొక్క సన్నిధిని కోరుకోకూడదు. అర్థమవుతుందా? ఈ రామరాజ్యం కోసం వీళ్ళందరూ ఉరుకుతున్నారు. వాళ్ళకు కూడా ఇదే ఉంటుంది. శూద్రుడు మాట్లాడితే ఏమంటారు? కసానికి వస్తారు. కుక్క మాట్లాడుతుంది వచ్చి, ఒక బ్రాహ్మణుడు రాయితో కొడతాడు, కోపం వచ్చి. కుక్క వెళ్ళిపోయి రాముడితో మాట్లాడుతుంది, ఏమయ్యా రాజు నువ్వు ఇలా ఉన్నావు, ఒక బ్రాహ్మణుడు వచ్చి నన్ను కొట్టాడంటే అప్పుడు బ్రాహ్మణుడికి ప్రమోషన్ ఇస్తాడు. ప్రమోషన్ ఇస్తే ఒక అంటే ఈరోజు కాంటెక్స్ట్లో చెప్పాలంటే ఒక మఠాధిపతి టైప్లో చేసేస్తాడు. ఏమి కుక్క మాట్లాడితే కూడా వినగలిగినటువంటి రాముడు, కుక్క కంప్లైంట్ చేస్తే కూడా వినగలిగినటువంటి రామరాజ్య ప్రభువులు శూద్రుడు కంప్లైంట్ చేయడం కాదు, ప్రార్థన చేసుకుంటే కూడా చంపుతారు. ఇది దాని వెనుకున్న నియమం. ఈ రామరాజ్యం కోసమే ఈరోజు జై శ్రీరాములు అవుతున్నాయి. ఈ రామరాజ్యం కోసమే ఈరోజు చంపడాలు జరుగుతున్నాయి. క్రీస్తు రాజ్యం చూడండి, గ్రీకు దేశస్థుడని యూదులని తేడా లేదు, స్త్రీ అని పురుషుడని తేడా లేదు. అవునా కాదా? కుక్క శూద్రుడు ఈ ఇద్దరిలో కనీసం ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు? కుక్కకి ఇచ్చాడు. మన దగ్గర దేవుడు తన స్వరూపము చొప్పున తన పోలిక యందు నిన్ను చేసుకున్నాడు, నన్ను చేసుకున్నాడు, తెల్లోడిని చేసుకున్నాడు, ఆఫ్రికాను చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ చైనీయులైనా భారతీయులైనా నిజానికి వసుధైవ కుటుంబకం అని మనం చెప్పాలి. చెప్పేది మాత్రం రామరాజ్యం. ఏంటా వసుదైవ కుటుంబం? బ్రాహ్మణులకు పెద్దపీట వేయటమే వసుదైవ కుటుంబకం. బ్రాహ్మణులను తిరిగి శిరస్సుగా చేయటమే రామరాజ్యం యొక్క అసలైన ఆలోచన. దాని వెనుక ఉన్నటువంటి చరిత్రను తిరగరాయడానికి గల కారణం ఇది. బ్రాహ్మణ పెత్తనం కోసం భయంకరంగా ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగస్త్యుని యొక్క శాపం కారణంగా వచ్చినటువంటి వాడి బ్రాహ్మణుల ఆధిపత్యం కోసం చేస్తాడు. ఇక వాలి మరణం చూద్దాం. బాలి అని రాశాను, బాలి అన్న వాలి అన్న ఒకటే. సో ఆయన ఇప్పుడు చదవలేండి. మాయా జనాచేత కమాస్తు యుద్ధేత్యా మయా యుధి నృపాత్యజ అద్య వైవస్యతం దేవం పశ్యేస్త్వం నిహతో మయా. అంటే రామ, యుద్ధ రంగంలో ప్రత్యక్షంగా నువ్వు వచ్చి నన్ను చంపుంటే బాగుండేది, దొంగగా వచ్చి దొంగటిగా ఎందుకు చంపేసావయ్యా, అసలు ఇది నీకు ధర్మమేనా అని అడుగుతుంటే ఈయన 3 కారణాలు చెప్పాడు. నేను నిన్ను చంపొచ్చు బాబు, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు, నేను నిన్ను చంపొచ్చు అని అన్నాడు. ఏందయ్యా చెప్పు అని అడిగితే, మొదటిది, నువ్వు మా రాజ్యంలో ఉన్నావు. ఏ రాజ్యంలో ఉన్నావు? భరతుడు పాలించేటటువంటి భరత రాజ్యంలో ఉన్నావు. కానీ ఇది కిష్కింద రాజ్యం కదా. తూచి మీరు ఇటు మధ్యలో అడిగితే ఎట్లా? మీరు ఇలా అడగకూడదు, నేను చెప్పింది వినాలంతే. రెండోది, నువ్వు నీ తమ్ముడి భార్యను తీసుకొచ్చి పెట్టుకున్నావు, ఆయన బ్రతుకుండగానే, కాబట్టి నిన్ను చంపొచ్చు. అవునా, ఓకే. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఈయన చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, మూడవ కారణం, నేను పెద్ద కులంలో పుట్టినవాడిని, నేను క్షత్రియుడిని, కాబట్టి నేను మృగములను ఏ విధంగా ప్రజలు చంపుతారో అలా నాకు చంపటానికి అధికారం ఉంది. ఎవరిని? ఇప్పుడు నేను ఎవరు? వాలి మృగం. అంటే బేసిక్గా నువ్వు కోతి కాబట్టి నేను చంపచ్చు అంటున్నాడు, అంతే కదా. ఇప్పుడు కోతికి ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి ఉంటుంది? ధర్మశాస్త్రం ఎవరి కోసం ఉంది? మనుధర్మశాస్త్రం అయినా, పరాశర స్మృతి అయినా, రామాయణంలో ఉన్నటువంటి సనాతన ధర్మమైన కోతులకు మృగాలకు ఉన్నాయా? కాదు కదా, మనుషులకు కదా. మరి అలాంటప్పుడు తమ్ముని భార్యను తెచ్చుకుంటే ఏంటి, ఎవరి భార్యను తెచ్చుకుంటే ఏంటి? దాన్ని ఏం చంపాలి? చూడండి, పొంతన ఉండనటువంటి మాటలు. మొదటిది, రాజ్యం ఇది కాదు, వేరేవాడి రాజ్యం. ఆ రాజ్యంలో ఈ ధర్మశాస్త్రం ఉండదు, వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రమే ఉంటుంది. రెండవది, ఆయన మృగం అయితే మనుషులకు సంబంధించిన ధర్మశాస్త్రం అసలు ఉండదు, అయినా కానీ నేను చంపుతా అంటాడు. దీన్నే ఏమంటారు అని అంటే, కన్వీనియంట్గా చట్టాలు నాకు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా నేను అమలుపరుచుకోవాలో అలా అమలుపరుచుకుంటాను అని చెప్పడాన్నే రామరాజ్యం అంటారు. అర్థమవుతుందా? రామరాజ్యం అంటే కన్వీనియంట్గా నాకు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ట్విస్ట్ చేసుకోవచ్చో అది చేసుకోగలిగితే అది రామరాజ్యం. అందుకనే ఇప్పుడు కాశ్మీర్ పరిస్థితి అలాగే ఉంది, అందుకనే ఇప్పుడు రేపు పెట్టబోయే బిల్లులు కూడా అలాగే ఉంటాయి. రాబోయే రోజుల్లో మనందరికీ అలాంటి కన్వీనియంట్గానే ఈ బిల్లులన్నీ ఉంటాయి.
ట్రిపుల్ తలాక్ అయినా, తర్వాత SC ST అట్రాసిటీ బిల్ అయినా, వాళ్ళ కోట్లు కావాలంటే మళ్ళీ దాన్ని సవరించేస్తారు. ఆర్టీఐ తెలుసు కదా మీకు. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, దాన్ని కూడా నీరుగారు చేయటం. ఇదంతా ఏంటి అని అంటే ఈ వాలి సుగ్రీవుల కథలో మనం నేర్చుకోవచ్చు. రైట్. సో యుద్ధంలో అధర్మముగా చంపుట మాత్రము యుక్తము కాదు, కానీ నీవు నన్ను యుద్ధములో అధర్మముగా చంపావు. నువ్వు నన్ను చంపింది ఎట్లా? అధర్మమే అని వాలి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఓ వానరా, అందువలన స్వేచ్ఛగా ప్రవర్తించుచు ధరను అతిక్రమించిన నీవు చేసిన ఈ సోదరి భార్యను సృష్టించుట అనే పాపమును దండము ఇవ్వబడి ఉన్నది అని చెప్తాడు. పోనీలే, నా తమ్ముడి భార్యను తెచ్చుకున్నాను కాబట్టి నాకు ఒకవేళ అలా తెచ్చుకోవడం తప్పేమో అని అనుకుంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత తార అంటే వాలి భార్య, ఆమె పోయి ఎవరి దగ్గర ఉంటుంది? సుగ్రీవుని దగ్గర ఉంటుంది. సుగ్రీవుని దగ్గర ఉన్నప్పుడు లక్ష్మణుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు. హితమును కోరు ఓ తారా, నీ భర్త చచ్చిపోయాడు కదా, ఆయన భర్త. ఇంకెవరున్నారు? సుగ్రీవుడే ఉన్నాడు. మరి సుగ్రీవుడిని శిక్షించలేదే? అన్న భార్య వదిన కదా, తల్లి వంటిది కదా. ఓ కాదా? కాకపోతే చాలా అర్థాలు వస్తాయి ఆ తర్వాత. ఎక్కడెక్కడ ఎవరెవరి సంరక్షణలోనికి నువ్వు వెళ్ళును అని అన్నాడు, అక్కడ చాలా అర్థాలు వస్తాయి. అలా కాదు అని అంటే దీని అర్థం ఏంటో చెప్పాలి. నీ భర్త ధర్మార్థముల సంపాదనలు ఆవృత్తతో మాత్రమే ఎందుకున్నాడు, నీవు ఈతని దోషమును గుర్తించుట అట్లన్నాడు. సో బేసిక్గా ఈ కన్వీనియంట్గా ఉండేటటువంటి ధర్మశాస్త్రాలు తయారు చేసుకోవటమే రామరాజ్యానికి ఉన్నటువంటి అసలైన ఆలోచన. పోనీ మనకున్నటువంటి మన ఎదురుగా ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళు ఇవన్నీ చూపించడానికి ముందు మనతో అంటారు, మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఈ దేశానికి ఏమీ చేయలేదు, మీరు ఈ దేశాన్ని నాశనం చేయడానికే వచ్చారు, కాబట్టి ఈ దేశ నిర్మాణంలో మీ పని ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ మనం ఇంతవరకు చూసినటువంటి విషయాన్ని కనుక గమనిస్తే అందులో మనకి ఏం కనిపిస్తుంది అని అంటే, ఒకవైపు దేవుని రాజ్యం కనిపిస్తుంది, ఇంకొక వైపు రామరాజ్యం కనిపిస్తుంది. స్థానిక చరిత్రను క్రోడీకరించడం దేవుని రాజ్యం అయితే, చరిత్రను విచ్ఛిన్నం చేయటం రామరాజ్యానికి ఉన్నటువంటి లక్షణం. సామ్యవాదాన్ని, సమానత్వాన్ని అందజేయటం దేవుని రాజ్య లక్షణం అయితే, సామ్యవాదానికి సమాధి కట్టడం రామరాజ్య లక్షణం. దేశ నిర్మాణం చేయటం దేవుని రాజ్యం అయితే, దేశాన్ని చీల్చడం రామరాజ్యానికి ఉన్నటువంటి లక్షణం. ఎందుకు దేశాన్ని చీల్చడం అని అంటున్నాను అని అంటే, ఈ విషయాన్ని చూడండి. దేశ విభజనకు మొట్టమొదటిగా కారణం అయ్యిందే ఈ హిందుత్వవాదుల్లో ముఖ్యంగా సావర్కర్ గారు తీసుకొచ్చినటువంటి, అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఆ తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, గురు గోల్వాల్కర్ గారు, గురు హేగ్డేవర్ గారు, ఇప్పుడున్నటువంటి సరసంచాలకుతో సహా ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని విభజించి పాలించే తత్వంలోనే ఉన్నారు. వీరు పాటించే సూత్రాలు ఏమిటి అని అంటే, సామదాన భేద దండోపాయాలు. ఇవేవి కాకపోతే వాడు మావాడే అన్నారు. ఎలాగో చూడండి, అంబేద్కర్ గారు ఉన్నారా, ముందు ఆయన పైన సామదాన భేద దండోపాయాలు ఉపయోగించారు, ఆయన దేనికి పడలా. ఇప్పుడు అంబేద్కర్కు దండ అయిందే బయటికే వెళ్ళరు, అబ్బా మావాడే అంటారు. బుద్ధుడు సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి దేశం నుంచి ధర్మేశాడు, కానీ ఆయన లేదా పంజరగదు అని అంటే ఆయన కూడా దశావతారాల్లో ఒకటి అంటారు. రేపు క్రీస్తుని కూడా అంటారు, సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించిన తర్వాత దేనికి మీరు పడలేదనుకోండి, లాస్ట్ బిస్కెట్ ఏంటంటే అసలు యేసు ప్రభువు మావాడే. ఇలా అన్నారు ఆల్రెడీ. ఎవరన్నారు? సాయిబాబా కాదు, వివేకానందుడు అన్నాడు, ఓంకారమే క్రీస్తు. ఎందుకన్నాడు? అప్పటిలో ఉన్నటువంటి పవర్ను ఎదిరించేందుకు, అప్పట్లో ఉన్న ఆలోచనలను నిలబడేందుకు శక్తి లేక మావాడే అన్నారు. రేపు రాబోయేది కూడా ఇలాంటిదే. 1923లో ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకంలో వాళ్ళ ముస్లింల యొక్క హోలీ ల్యాండ్ ఏమో అరేబియా, క్రైస్తవుల హోలీ ల్యాండ్ ఏమో యెరూషలేము, మా హోలీ ల్యాండ్, మా పేటర్నల్ ల్యాండ్ అన్నీ ఇవే, కాబట్టి మేమే నిజమైనటువంటి దేశభక్తులము అని చెప్పుకుంటూ మెల్లిమెల్లిగా దేశంలో ఉన్నటువంటి వారిని విభజించే ప్రయత్నం చేశాడు. ఈయన చేసినటువంటి ఇలాంటి ప్రసంగాలకు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే తీసుకుపోయి జైల్లో వేసింది.
జైల్లో వేస్తే అప్పటికే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది వేల మంది యాక్చువల్గా అండమాన్ నికోబార్ జైళ్ళలో మగ్గుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆర్సి మజుందార్ గారు రాసినటువంటి హిస్టరీ ప్రకారంగా 30 సంవత్సరాలు అలా మగ్గుతూ ఉన్న సమయంలో కూడా ఎప్పుడూ వాళ్ళు మమ్మల్ని వదలండి, మేము మీకు వ్యతిరేకంగా పోరాడము అని చెప్పలేదు. చెప్పకుండా అలా ఉన్న సమయంలో ఈయనని తీసుకెళ్ళి వేశారు. ఎవరిని? సావర్కర్ గారిని. మనం మూడో టాపిక్ వచ్చేసాం మేడం. సైరామా సావర్కర్ మన టాపిక్ పేరు. ఇప్పుడు సావర్కర్ దగ్గర ఉన్నాం. ఆయన మొట్టమొదటి ప్రాణభిక్ష అడిగాడు, అయ్యా నన్ను క్షమించండి, ఆగస్టు 30, 1911 2 నెలలు కూడా కాల అంతా లోపలికి పోయి. అప్పటికే ఈయనకు మొత్తం దేశభక్తి ఎగిరిపోయింది, రామరాజ్యం ఎగిరిపోయింది, అన్ని ఎగిరిపోయాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నన్ను బయటికి తీసుకురండి, నేను మీకోసమే పనిచేస్తాను. మళ్ళీ రెండోసారి రాశాడు 1913 నవంబర్, రెండవ ప్రాణభిక్ష. దీంట్లో ఏమంటాడు అని అంటే, అయ్యా నేను మీ తప్పిపోయిన కుమారుణ్ణి. బైబిల్ భాష వచ్చేసింది అప్పుడే. ఐఎమ్ యువర్ ప్రాడిగల్ సన్, నేను మీకు తప్పిపోయిన కుమారుణ్ణి. చూసారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు బ్రిటిష్ వాళ్ళకు తొత్తులు? సైరామా సావర్కరే తొత్తు. ఈయనకు భారతరత్న ఇవ్వడానికి ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్ సమయంలో ముందుకు తీసుకొచ్చారు. ఎందుకు ఈయనకు కావాలి? ఎందుకంటే నన్ను చంపకండి అని అడుక్కున్నాడు కదా, ఎద్దు మరి ఇవ్వాలి కదా. 5 సార్లు అడిగాడు. చాలాసార్లు అడిగినట్లు ప్రజలు చెప్తారు, అంటే హిస్టోరియన్స్ చెప్తారు. 5 సార్లు అడిగినట్లు మన దగ్గర ఇప్పటికిప్పుడు రుజువులు ఉన్నాయి. ఈ 5 సార్లు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అడిగారు క్షమాపణ. ఈయన అడుక్కుని బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే, ఒకవైపు సుభాష్ చంద్రబోస్ గారు ఈ దేశం కోసం ఇండియన్ నేషనల్ ఆర్మీ నిర్మిస్తూ ఉంటే ఈయనేం చేస్తాడు అని అంటే, బ్రిటిష్ వాళ్ళ పక్కన నిలబడుకొని నేను మీకోసం ఆర్మీని తయారు చేస్తాను అని చెప్పి ఈ ఆర్ఎస్ఎస్ ఈ చెడ్డీ బ్యాచ్ అందరినీ తీసుకొచ్చి ఎక్కడ తిరుగుతున్నాడు? చెడ్డీలు వేసుకున్నాడు. చెడ్డీ బ్యాచ్ అనకి ఏమంటారు? చెడ్డీ బ్యాచ్ అందరినీ తీసుకుని బ్రిటిష్ ఆర్మీలో చేరుస్తున్నాడు. రిక్రూట్మెంట్ క్యాంపులు పెట్టేవాడు. సతారా, పూనా, బాంబే, గోవా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రిక్రూట్మెంట్ క్యాంపులు పెట్టి ప్రజలను రిక్రూట్ చేస్తున్నాడు. రిక్రూట్ చేసే ఈ వ్యక్తికి ఎవరి కోసం పోరాడటానికి? బ్రిటిష్ వారి కోసం పోరాడటానికి, బ్రిటిష్ వారి పక్షంగా పోరాడటానికి ఈ దేశ యువకులను సిద్ధం చేసేటటువంటి ఈ వ్యక్తి ఎవరు? దేశభక్తుడు, దేశమును నిర్మించిన సనాతన దేశభక్తుడు. మనం ఎవరివి? తట్టా బుట్ట సర్దుకుని వెళ్ళిపోవాలి. ఎందుకు? దేశం కోసం ప్రార్థన చేస్తాం. దేవా మా దేశ రాజులను ఆశీర్వదించండి. ప్రతి ఆదివారం దేవా మా చీఫ్ మినిస్టర్ని ఆశీర్వదించు, మా ప్రైమ్ మినిస్టర్ని ఆశీర్వదించు, మా మేయర్ని ఆశీర్వదించు. మనందరం దేశద్రోహులం. కానీ అయ్యా నా ప్రాణభిక్ష పెట్టు, నేను నీకోసం పోరాడతాను. అమ్మా క్వీన్ విక్టోరియా గారు మీకోసం నేను సైన్యం తయారు చేస్తాను. ఓకే శబాష్, ఐ ఫర్గివ్ యూ. నేను నీ ఎవరిని? తప్పిపోయిన కుమారుణ్ణమ్మా, తిరిగి నన్ను నీ ఒళ్ళో చేర్చుకోమ్మా. ఇదే తల్లిఒడి అంటే. తల్లిఒడి కార్యక్రమం పెట్టారు కదా. ఆ రోజుల్లో అమ్మఒడి కార్యక్రమం ఇలా ఉంటుంది. అమ్మఒడి కార్యక్రమం ఎలా ఉంటుందంటే, ఎక్కడ సత్తా ఉంటే అక్కడికి వెళ్ళిపోవడమే అమ్మఒడి కార్యక్రమం. ఈరోజు అమ్మఒడి వేరే ఉందిలే. సో దేశ విభజనకు కారణం అది. ఇప్పుడు మనకు కనిపించేటటువంటి దేశం ఇది కదా. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది. ఎప్పుడు? సింధు నాగరికత సమయంలో. ఆ తర్వాత కుషానుల యొక్క రాజ్యం ఇలా విస్తరించింది. ఎక్కడి వరకు? చంపా వరకు, పాట్లిపుత్ర వరకు కుషానుల యొక్క రాజ్యం విస్తరించింది. ఎక్కడి నుంచి? ఇక్కడ చూడండి, బ్యాక్ట్రియా ప్రాంతంలో పామీర్ ముడి. ఇది పామీర్ ముడి. ఈ కొండలన్నీ వచ్చి ఇక్కడ ఒక ముడిలాగా మొదలవుతాయి. ఇటుపక్క ఒక మౌంటైన్ రేంజ్ వెళ్తుంది, ఇటువైపు ఇంకొక మౌంటైన్ రేంజ్ వెళ్తోంది. ఈ మౌంటైన్ రేంజ్ని హిమాలయాస్ అంటాం. ఇటువైపు సెంట్రల్ ఏషియన్ మౌంటైన్స్ వెళ్తున్నాయి. ఇక్కడ దీన్ని పామీర్ అని అంటారు. ఈ ముడి దగ్గర నుంచి పైన ఉన్నటువంటి బ్యాక్ట్రియా ప్రాంతం, తర్వాత ఫెర్ఘానా ప్రాంతము, ఇవన్నీ కూడా కుషాన్ యొక్క ఎంపైర్. దాని తర్వాత ఇండో గ్రీకుల యొక్క సామ్రాజ్యం ఇలా ఉంది. అంటే భారతదేశం గురించే మాట్లాడుతున్నాను. ఏ భారతదేశానికి చెందిన వాళ్ళం మనం అని చెప్తున్నాను, రైట్? ఆ తర్వాత అల్ఖనూమ్, లేకపోతే పైన ఉన్నది అల్ఖనూమ్, అశోకుని యొక్క దేశము ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి కింద అప్పటికి కూడా మనం అశోకుని దేశంలో కొద్ది భాగం సామంత రాజ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిక్కోలు ప్రాంతము మరియు
ఆంధ్ర ప్రాంతం ఉన్నప్పటికీ తమిళనాడు, కేరళ, మిగిలిన ప్రాంతాలు అశోకుని యొక్క రాజ్యంలో భాగంగా అప్పుడు కూడా లేవు. ఆ తర్వాత సాయతియన్ కింగ్డమ్, సాయతినులు, వీళ్ళ గురించి కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది, సాయతినులు. ఆ తర్వాత మౌర్యుల యొక్క సామ్రాజ్యం ఇలా ఉంది. ఆ తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఇవన్నీ, రైట్. ఆ తర్వాత మొఘలుల సల్తనేట్ ఈ విధంగా తయారైంది. ఇదంతా కూడా ఒకవేళ ఇప్పుడున్నటువంటి భారతదేశానికి దగ్గరగా ఏదైనా ఒక పట్టణం ఉందంటే ఇదే. ఈ మొఘలులు మనందరిని ఏం చేశారు? ఒకటి చేశారు. మనం ఎప్పుడూ ఒకటిగా లేము. ఇదే సత్యం. మీరు విన్నా, నమ్మినా, నమ్మకపోయినా రేపు మన వాళ్ళందరూ భారతదేశంలో ఒక భారతమాత ఇలా నిలబడుకుని ఉంటుంది. ఈ పక్క అంతా భగవా జెండాలే ఉంటాయి. అదంతా కూడా సుత్తి, ఒట్టి మాటలు. మనం ఏనాడు కూడా ఒక దేశంగా లేము. మనం విభజింపబడినటువంటి రాజ్యాలుగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, నువ్వు మ్లేచ్చుడివి, నువ్వు దాసుడివి, నువ్వు దస్యుడివి, నువ్వు నాగుడివి అని చెప్పి మనల్ని విభజించారు. ముఖ్యంగా విద్యాశాస్త్ర పర్వతాలకు క్రిందున్న వారిని ద్రవిడులని పిలిచారు, నాగులని పిలిచారు, దాసులు దస్యులను పిలిచారు. మీ ముక్కులు లా ఉంటాయి, మీ మూతులు లా ఉంటాయి కాబట్టి మీరు కోతులు, మీ పనులు ఎక్కువగా ఉంటాయి, రింగురింగులంటికలు నల్లగా ఉంటారు, మీరు బాకినూరులు వేసుకుని కాబట్టి మీరు రాక్షసులు. ఇది మనకు పెట్టిన పేరు. మనం ఎట్లా ఒకటవుతాం? కాదు. అయినా కానీ మనం ఒకటి ఎలా అయ్యాం అంటే, ఇదిగో బయట నుంచి వచ్చిన వాళ్ళే మనల్ని ఒకటి చేశారు. ఇదే సత్యం. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. విభజించి పాలించడం భారతదేశమే ప్రపంచానికి ఒక గిఫ్ట్, దీపావళి గిఫ్ట్గా ఇచ్చింది. ఇప్పుడు దీపావళికి ధన్తేరస్ జరిగింది నిన్న, కొని మరి ఇచ్చారు. యాక్చువల్గా బ్రిటిష్ వాడు కూడా ఇక్కడికి రానంత వరకు విభజించి పాలించడం వాడికి తెలియదు. ఇక్కడికి వచ్చినా ఇది భలే ఉంది, ఇది భలే ఉంది, ఎంత విభజిస్తే అంత ఈజీ అని అనుకున్నాడు, విభజించాడు. అది ఈ దేశంలో జరిగినటువంటి మారణ హోమం వెనుక ఉన్న అసలైన కథ. పోనీ క్రైస్తవులు ఏమైనా విభజించారా? క్రైస్తవులు ఏమైనా విభజించి పాలించారా? మనం చూసాం ఇంతవరకు. ప్రాణభిక్ష పెట్టారు, ప్రాణభిక్ష పెట్టమని అడిగారు, అక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటారు, అమ్మఒడి కార్యక్రమంలో భాగస్థులయ్యారు. ఆమె బ్రిటిష్ రాణి కింద తిరిగి పనిచేశారు, బ్రిటిష్ రాణి కోసం పనిచేశారు. పోనీ మనం ఏం చేశాం? 1805లో ఉన్న భాషలన్నిటినీ సమీకరించి మనం కొత్త భాషలు మొదలుపెట్టాం. 1805లో బ్రౌన్ నిఘంటువు, కడప జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి సిపి బ్రౌన్ గారు, ఆ తర్వాత గుజ్జర్లమూడి కృష్ణమాచారి చేసినటువంటి రీసెర్చ్ ప్రకారంగా తెలుగు క్రైస్తవులు పాడిన సంగతి 1606లో రాబర్ట్ నోబులి అనే తెలుగు మిషనరీ తమిళ భాషలో జ్ఞాన సంక్షేపం, 1747లో షుల్జీ గారు తెలుగు తమిళ భాషలో చేసిన సేవ, 100కి పైగా భాషల్లో నిఘంటువులు మనం రాశాం, 100కు పైగా భాషల్లో వేరు దాన్ని ఏమంటారు, వాటికి లిపిని మనం ఇచ్చాం. 1657 భాషలుంటే 230 లిపిలు ఉన్న భాషలుంటే అన్ని భాషల్లోనూ అన్ని లిపుల్లోనూ ఈరోజు బైబిల్ చేతికి ఇవ్వడం కోసం ఒకే ఒక్క మిషన్. ఏంటా మిషన్? దేవుని స్వరూపంలో నువ్వు ఉన్నావు, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి, దేవుని బిడ్డగాను ఉండాలి అన్న ఒకే ఒక్క సంకల్పం, మనల్ని ఈ పుస్తకాన్ని ప్రజల చెంతకు చేర్చాలి అన్న ఒకే ఒక్క సంకల్పం కారణంగా ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చాం, ట్రాక్స్ వేసాం, గద్య భాగాలు రాశాం, న్యూస్ పేపర్లు నడిపాం. ఈ దేశంలో సాహిత్యానికి క్రైస్తవ సంఘం చేసినటువంటి సేవ తప్ప మిగిలిన వాళ్ళు చేసిందే లేదు. సామాన్యుడికి అర్థమయ్యేది. వీళ్ళు వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే భాషలో రాసుకున్నారు, నేను కాదనట్లేదు. వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే భాషలో రాసుకున్నారు, అందులో ఇబ్బంది లేదు, వాళ్ళు రాసుకున్నారు. కానీ ఇంక్లూసివిటీ, అందరినీ కట్టాలి, అందరికీ భాష అందుబాటులో ఉండాలి. మీరేమన్నారు? తెలుగు భాష అరే మ్లేచ్ఛ భాష, దాన్ని అసలు మాట్లాడకూడదు అన్నారు. మేమేం చేసాం? దానికి ప్రాణం పోసాం, దానికి నిఘంటువులు తయారు చేశాం, దానికి వ్యాకరణ పుస్తకం రాశాం. ఈరోజు గ్లోబల్ ఇండియా లాగా మన దేశం తయారైంది అని అంటే ఇంగ్లీష్ భాష నేర్చుకోవటం, వేరు వేరు దేశాలకు వెళ్ళటం. వాళ్ళు ఏమన్నారు? ఆ రోజుల్లో బంగ్లాదేశ్ ప్రాంతానికి వెళ్ళి, బంగ్లాదేశ్ నుంచి మ్యాన్మార్ ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేయాలి అని అంటే తిరుగుబాటు చేశారు. దాని 1857లో జరిగిన తిరుగుబాటులో అదొక కారణం. ఎందుకు అలా జరిగింది అని అంటే, సముద్రాలు దాటితే బ్రాహ్మణ్యం పోతుంది, సముద్రాలు దాటితే హైందవ్యం పోతుంది అన్న సాకు చెప్పి మన వాళ్ళు ట్రేడింగ్ ఆపేశారు, వేరే దేశాలతో ట్రేడింగ్ ఆపేశారు. వేరే దేశాలకు వెళ్ళడానికి వీళ్ళే, వేరే దేశాలకు వెళితే మన ధర్మభ్రష్టమైపోతాం. ఇదంతా కట్టుబాటు. ఏదో ఒక రకంగా నిన్ను ఏం చేయాలి? దాస్య శృంఖలాలలోనే ఉంచాలి. మనమేం చేశాం?
భారతదేశంలో ఆ విజ్ఞానము ఆ జ్ఞానము తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత ఫస్ట్ దాటిపోయేదేవుడు శర్మ, వర్మ, గుప్తా. మనోళ్ళు వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉంటారు మనోళ్ళు. శర్మ, వర్మ, గుప్తా మాత్రం అమెరికాలో పోతే ఎక్కడికి పోయినా వీళ్ళు ఉంటారు. లండన్లో ఎక్కడికి పోయినా వీళ్ళే ఉంటారు. శర్మాజీ, గుప్తాజీ, వర్మాజీ. మిగిలిన మాత్రం వెయిట్ చేస్తూ ఉంటారు. రైట్? సో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. ప్రింటింగ్ ఉద్యమం 1757లో గోవా ప్రింటింగ్ ప్రెస్, 1706లో బార్తిలోమీ జిగన్బార్గ్ చేసినటువంటి డానిష్ మిషనరీ తీసుకొచ్చింది. ఆ తర్వాత 1772, 1778, 1825 వరకు లండన్ మిషన్ ప్రెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలోకి మీడియా తీసుకొచ్చిందే మనం. అంతకు ముందు వరకు మీడియా కాదు కదా, మీడియాలో ఎమ్ కూడా ఈ దేశంలో లేదు. మరి ఏం చేద్దాం? విద్య గురించి ఆల్రెడీ మాట్లాడారు, కరెక్ట్? రైట్? కానీ మనకు ముందు నడిచినటువంటి క్రైస్తవ సమాజం ఏం చేసింది? జాన్ విల్సన్ గారు 1857లో బొంబాయి యూనివర్సిటీ పెడితే, జాన్ మిల్లర్ మెడ్రాస్ యూనివర్సిటీ 1857 పెడితే, కలకత్తా యూనివర్సిటీ 1857, కేరీ మార్ష్మన్ మరియు విలియం వార్డ్ వీళ్ళు ఏం చేశారు? సిరం పోర్ట్రయో 1810లోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న యూనివర్సిటీలకు బీజం వేసిందే క్రైస్తవ సమాజం. అసలు యూనివర్సిటీ అంటే ఇలా ఉండాలి అని చెప్పింది మనం. ఈ యూనివర్సిటీలో ఇలాంటి సబ్జెక్ట్స్ ఉండాలి అని నిర్ణయించింది మనం. కానీ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత మన భారతీయులకు తెలిసింది ఏంటంటే, మీరంతా కష్టపడి ఈ ఫోన్ తయారు చేస్తారు అనుకో, దానిపైన ఏం వేస్తాడు? మేడ్ ఇన్ ఇండియా అని వేస్తాడు. అదే జరిగింది ఇప్పుడు కూడా. కష్టపడి ఈ దేశాన్ని నిర్మించింది మనం. నిర్మించిన వాడు ఏమైపోయాడు? మీరు పాశ్చాత్య దేశాలకు అమ్ముడుపోయారా బాబు, ఇక్కడి నుంచి తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? కూర్చొని లేదండి మేము దేశం కోసం చాలా చేశామండి అని చెప్పుకునే డిఫెన్స్లో పడిపోయేంత దౌర్భాగ్యపు పరిస్థితిలోనికి మన సమాజం దిగజారింది. దానికి కారణం ఏంటి అని అంటే, కేవలము మతము అనే ప్రాతిపదికన ఉంటూ సమాజము అనేటటువంటి విస్తృతమైన భావజాలాన్ని మర్చిపోవటం కారణంగా అలా జరిగింది. ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ 1988, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ 1835, ఆస్తి హక్కు శూద్రులకు 1795, ఈక్వల్ జస్టిస్ టు ఆల్ 1773, అబాలిషింగ్ కిల్లింగ్ ఆఫ్ చిల్డ్రన్ 1833, రైట్ టు ఎడ్యుకేషన్ 1913, స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ 1913, 1819 నో నీడ్ టు స్లీప్ విత్ బ్రాహ్మిన్స్ ఫర్ 2 nights. దీన్ని ఒక చట్టంగా చేశారు మన క్రైస్తవ పెద్దలు. 1830 హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిష్మెంట్, 1833 నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్, 1835 రైట్ టు సిట్, శూద్రులకు కూర్చునే హక్కు. అప్పుడు కూర్చునే హక్కు కూడా మనకు లేదు. 1831 చైల్డ్ మ్యారేజ్ అబాలిష్మెంట్ యాక్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ నిర్మించిందే భారతీయ క్రైస్తవ సమాజం. ఇదంతా నేను ఏదో కావాలని మీకు చెప్పడం కోసం చెప్పడం లేదు. ఇదంతా కూడా చక్కగా డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఏ విధంగా క్రైస్తవ మిషనరీలు పోరాడారు, లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఏ విధంగా దీనికి ప్రతిగా పిల్లులు సమర్పించారు, ఏ విధంగా న్యాయ పోరాటం చేశారు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒకసారి ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాన్ని చదువుకుని నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. సమయము అయిపోయింది కనుక నేను ముగిస్తాను. ముగించే దిశగా మనము చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్ర పెట్టుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషను మాట్లాడేవారిలోను ప్రతి జనములోను చదవండి. ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి. చాలండి. ప్రతి భాష ఉండాలి, భాషల కోసం పనిచేశాం. ప్రతి జాతి వారు ఉండాలి, ప్రతి జాతిలోనూ సువార్త తీసుకుని వెళ్ళాం. దేవుని కొరకు రాజ్యంగా కట్టబడాలి. యూదుడని తేడా లేదు, అన్యుడని తేడా లేదు, స్త్రీ అని తేడా లేదు, పురుషుడని తేడా లేదు, భారతీయుడని తేడా లేదు, ఐగుప్తీయుడని తేడా లేదు. ప్రతి ఒక్కరము యేసు క్రీస్తు యొక్క రాజ్యములో మనం కట్టబడతాం. దానికి పునాదులు ఏంటి?
న్యాయమును జరిగించుట, కనికరమును ప్రేమించుట, దేవుని చేతి క్రింద దీన మనస్సు కలిగి జీవించుట. అవి ఎలా వస్తాయి? నీతిని జరిగించడం ద్వారా వస్తుంది, శాంతిని అనుసరించడం ద్వారా వస్తుంది, పరిశుద్ధాత్మ యందలి ఆనందము ద్వారా వస్తుంది. సింపుల్ కాన్సెప్ట్స్. అందరము ఒకటిగా. రంగు తేడా లేదు, రూపు తేడా లేదు, భాష తేడా లేదు, ప్రాంతం తేడా లేదు, వివక్ష తేడా లేదు, కులం తేడా లేదు, మతం తేడా లేదు. ఏ ప్రాతిపదిక కూడా లేకుండా కేవలము మనిషి అన్న ఒకే ఒక్క ప్రాతిపదిక, కేవలము దేవుని స్వరూపంలో ఉన్నాడు అన్న ఒకే ఒక్క ప్రాతిపదిక కారణంగా మనందరినీ మన ప్రభువు కొన్నాడు, మనందరినీ ఒక రాజ్యంగా చేశాడు. ఆ రాజ్యము కేవలము 4 గోడల మధ్యలో మనం మతం లాగా నిలిపేస్తే, డబ్బాలో పెట్టి యేసు ప్రభు నువ్వు ఇక్కడే కూర్చొని నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెబితే ఎంత మాత్రం అది కరెక్ట్, ఎంత మాత్రం అది సబబు? రేపు మన పిల్లలు అడగరా? రేపు రాబోయే ప్రజలు మనల్ని ప్రశ్నించరా? మీకు ముందు నడిచినటువంటి వారు ఒకసారి చూస్తారా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చదవండి, 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. ప్రియులారా, మన ఎదుట ఒక పందెం ఉంది. మన ఎదుట ఒక we are running in a race and that race is not to prove that we are better than you. ఆ పందెము మేము మీకంటే గొప్పవాళ్ళం అని చెప్పుకోవటం కోసం కాదు. ఆ పందెము దేనికి పరిగెడుతున్నాము అని అంటే, మన పిల్లలకు ఒక భావి భారతాన్ని ఇచ్చే పందెంలో మనం ఉన్నాం. మన పిల్లలకు దేవుని రాజ్యాన్ని బహుకరించే పందెములో మనం ఉన్నాం. మన పిల్లలు ఈ లోకపు రాజ్యాలలో కొట్టుకొని పోకుండా మన సంఘమును దేవుని రాజ్యముగా గుర్తు చేయటానికి మన ముందు నడిచినటువంటి విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు క్రీస్తు యొక్క ఆయన ఇచ్చేటటువంటి తీర్పును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రాబోతున్నాడు, ఆయన రాజ్యమును ఆయన స్థాపించబోతున్నాడు. ఆయన రాజ్యము రాబోతోంది, వచ్చేసింది, రాబోతోంది. అప్పుడెప్పుడో వచ్చేసింది, ఇప్పుడు వస్తూ ఉంది, రాబోతుంది. రక్షణ ఏ విధంగా అయితే మనకు వచ్చేసింది, వస్తూ ఉంది, రాబోతుందో అదే సెన్స్ లో ఆయన రాజ్యము కూడా ఆయన ప్రకటించినట్లుగా మీ మధ్యలో ఉంది అని అన్నాడు, వస్తూ ఉంది అని అంటున్నాడు. నేను వస్తాను, నా రాజ్యమును స్థాపిస్తాను అని అంటున్నాడు. మన ప్రార్థన కూడా అదే, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యములో వివక్ష ఉండదు, ఆయన రాజ్యంలో వ్యత్యాసం ఉండదు, ఆయన రాజ్యంలో తారతమ్యాలు, వ్యత్యాసాలు, వివక్షలు, నువ్వు చిన్న నేను పెద్ద అన్న డిఫరెన్సెస్ ఉండకుండా మనము మన శరీరములను సజీవ యాగముగా సమర్పించబద్ధులమై ఉన్నాం. కానీ ఈరోజు గనక దాన్ని మనం మర్చిపోతే రేపు మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తారు. మన దేశంలో మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తారు. మనకు ఎదుటిగా ఉన్న బాధ్యతను మనం చూద్దాం. మన చర్చెస్లో ఉన్నటువంటి బడ్జెట్లో ఒక చిన్న బడ్జెట్, తక్కువ శాతమైనా సరే బడ్జెట్, ఒక కలెక్టర్ను తయారు చేసుకోవటం కోసం పెట్టుకోలేమా? కలెక్టర్కు మిషనరీకి సంబంధం ఏంది అని అంటారా? సిపి బ్రౌన్ ఒక మిషనరీ, కలెక్టర్ కాదా? మనకున్నటువంటి బడ్జెట్లో తక్కువ బడ్జెట్ అయినా సరే ఒక నాణ్యత కలిగినటువంటి MITలో చదవగలిగినటువంటి ఒక ఇంజనీర్ను తయారు చేయలేమా? ఇంజనీర్కు దేవుని రాజ్యానికి సంబంధం ఏంటి అని అంటారా? ఈరోజు సస్యశ్యామలమైనటువంటి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు ఒక్కసారి ఆర్థర్ కాటన్ ద్వారా కాలేదా? విజన్, దర్శనం, దేవుని రాజ్యం అన్న దర్శనం. నా డినామినేషన్ బాగుపడాలి అనే దర్శనం గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని రాజ్యం, ప్రజలు, దేవుని ప్రజలు. సంఘం మర్చిపోయింది క్లబ్ను, సంఘం మర్చిపోయింది కాటన్ని, లోకం మర్చిపోలేదు. నీరాజనాలు పడుతున్నారు. దానికి కారణం మన పనిలో, తన చేతి పని యందు నిపుణత గలవాడిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడతాడు. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ అవర్ కాల్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. ప్రతి రంగంలో ఒక డాక్టర్ ఐడా స్కడ్డర్ గారిని గుర్తు చేసుకోలేమా? యానీ కూగ్లర్ గారిని గుర్తు చేసుకోలేమా?
ఇలా చెప్పుకుంటూ పోతే వారి వారి రంగాలలో క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి సేవలు కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, దాని క్రిందున్న సింహళ ప్రాంతం వరకు అంతా భారతీయ సమాజమే. వారు చేసినటువంటి సేవలు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంవత్సరాలు చెప్పుకుంటూ పోవచ్చు. నేను ఉదయం మొదలుపెట్టినప్పుడు ఇండిగో రెవల్యూషన్ నుంచి మొదలుపెట్టాను. ఇండిగో రెవల్యూషన్ ద్వారా తీసుకొచ్చినటువంటి భారతీయత ఈరోజు మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే, మన సమాజం అసలు భారతీయ సమాజమే కాదు అన్నటువంటి ఉనికినే ప్రశ్నించే పరిస్థితిలోనికి మనం వెళ్తూ ఉంటే, మనం ఇంకా బాధ్యతారాహిత్యంగా ఉండటానికి వీలు పడదు. బాధ్యత కలిగి మనం ప్రవర్తించగలిగితే, ప్రభువు నామమును బట్టి ప్రభువుకు మహిమకరంగా మన సమాజము ఈ దేశ నిర్మాణం చేసిన సమాజం, మన సమాజం ఈ దేశానికి నూతన భవిష్యత్తునిచ్చిన సమాజం, మన సమాజం ఈ దేశానికి దేవుని రాజ్యమును పరిచయం చేసిన సమాజం అని మనం చెప్పగలుగుతాం. అలాంటి విలువలతో కూడినటువంటి పరిచర్యను మనం చేయగలుగుతాం. అంతేగాని డాష్ల యొక్క టెంపుళ్లలో చిరకాలము నేను బ్రతుకుతాను అన్నటువంటి దరిద్రపు ఆలోచనల నుంచి బయటకు వస్తాం. క్రైస్తవ మిషనరీలు వారి జీవితాలను త్యాగం చేసి కట్టినటువంటి దేవుని రాజ్యాన్ని మనం నీటి పాలు చేయకుండా, బూడిద పాలు చేయకుండా, ఇప్పటికైనా సరే కొంచెం బాధ్యత కలిగితే, కళ్ళు తెరిస్తే మన సంఘాల్లో వేరు వేరు రంగాల్లో, అది పొలిటికల్ రంగం, గవర్నమెంట్ రంగం, అడ్మినిస్ట్రేషన్ రంగం, లలిత కళలు అనే రంగం, మిలిటరీ అనే రంగం, ఇంజనీరింగ్, మెడిసిన్, ప్రతి రంగంలో మనం మిషనరీలను లేపి పంపగలిగితే రానున్న రోజుల్లో క్రైస్తవ భావజాలం, దేవుని రాజ్యం అనే భావజాలం నిలబడి ఉంటుంది. ప్రభువు రాక సమీపంగా ఉంది. తలలు వంచి ఉంటే ప్రార్థించుకున్నాం.